2009లో ముస్లిం క్యాండిడేట్‌ని కాదని మీరెలా నెగ్గారు? ప్రతి ఎలక్షన్స్‌లో 3000 వస్తే హైయెస్ట్ దానికి. యాక్చువల్‌గా విజయవాడ సెంట్రల్ అంటే మల్లాది విష్ణు గారి కాన్స్టిట్యున్సీ అంతకుముందది. 2024లో మీరు సెంట్రల్‌లో పోటీ చేయడం అనేది మీ విజయమేనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్‌కి దారి తీసిందంటారా? నేను కొంచెం ఆవేదన చెందింది వాస్తవంగా అయితే గనక. కొంత వారికి లోపల ఇబ్బందున్నా గానీ ఈవీఎం పాత్ర ఏమైనా ఉందని మీరు బలంగా విశ్వసిస్తున్నారా? 2024లో మీ ఓటమికి కారణాలు? ఓసరి వాళ్ళు కూడా సిగ్గుపడుతుంది చంద్రబాబు గారిని చూస్తే. నాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా ఈవీఎం ఏదైతే ఒక అనుమానాస్పదమైనటువంటి, ఒక చర్చనీయాంశమైనటువంటి, ప్రశ్నార్థకమైనటువంటి ఒక ఆయుధంగా మారిందో ఎలక్షన్ కమిషన్ చేతిలో, దానిపై ఆయన ఎందుకు స్పందించట్లేదు? అధికార పార్టీని టార్గెట్ చేయాల్సి పోయి చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడానికి పనిచేస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి కూడా రాహుల్ గాంధీ గారి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయట్లేదు. వెస్ట్ బెంగాల్ వర్సెస్ ఏపీ అన్నప్పుడు రిజల్ట్స్ తర్వాత 2 చోట్ల ఈవీఎంపై ఆరోపణలు ఉన్న పరిస్థితుల్లో 2 చోట్ల అప్పటి వరకు ఉన్నటువంటి అధికార పార్టీ కార్యాలయాలపై దాడుల గురించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ మంచి చేయడు కదా, చెడునే ప్రోత్సహిస్తుంటాడు. అది పశ్చిమ బెంగాల్ దాకా పాకింది. ఇప్పటికైనా కానీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇటువంటి సాంప్రదాయాలకి చెక్ పెట్టాలి. వైఎస్ జగన్ వర్సెస్ విజయ్ ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సామీప్యతలు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో దమ్మున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, తమిళనాడులో అదే మోడల్ వెళ్తున్న వ్యక్తి విజయ్ అనుకొని మనందరూ కూడా భావించాం. ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ని కొనసాగిస్తున్న వ్యక్తి విజయ్ అని చెప్పని నేను భావిస్తుంటాను. విజయ్ ఆయన సినిమాల్లోంచి పార్టీ పెట్టి ఎంట్రీ అయ్యారు. ఇక్కడ ఆంధ్రాలో జనసేనని పార్టీ పెట్టి నాకంత అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క ఎక్స్పీరియన్స్ అవసరం రాష్ట్రానికి అంటుంటారు. ఇదంతా చూసినప్పుడు ఇక్కడ జన సైనికుల నుంచి కానీ, కాపుల నుంచి కానీ జనసేన నీపై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి కదా. ఈరోజు నాకు అనుభవం లేదని చెప్తున్నాడంటే సిగ్గుశరం ఉండాలి అసలు. అలాంటప్పుడు అటువంటి వ్యక్తి పార్టీ ఎందుకు పెట్టాలా? పవన్ కళ్యాణ్ గురించి నాగబాబే మాట్లాడాడు. అంటే అధికారం లేకపోతే అన్నయ్యను కూడా వదిలేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా తాజాగా 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. సో ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ఇవాళ మన స్పెషల్ గెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్ ఏంటి సార్ మీ రాజకీయ జీవితం గురించి నేపథ్యం ఎలా ప్రారంభమైంది? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి మీ రాజకీయ అరంగేయడం జరిగిందంటే ఏం చెప్తారు? సార్ మా కుటుంబం అంతా కూడా మొట్టమొదటి నుంచి కూడా వ్యాపార రంగం తప్ప ఎక్కడ రాజకీయ రంగంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పోటీ చేసిన పరిస్థితి కానీ. జనరల్గా వైశాఖ కమ్యూనిటీ అంటేనే బిజినెస్ ఎక్కువ దాంట్లో ఉండేవాళ్ళం. అనుకోకుండా ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, దాంట్లో చిరంజీవి గారు నాకు అవకాశం కల్పించడం, గెలిచిన 18 మందిలో కూడా మా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించడం, ఆ రోజు నుంచి నా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. వాస్తవంగా ఆ రోజు 2009లో. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా నిరంతరం కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ, అధికారం ఉన్నప్పుడు ప్రజలకి సేవ చేసేవాళ్ళం. ఇప్పుడు అధికారం లేనప్పుడు ప్రజల కోసం పోరాటం చేయడానికి కంప్లీట్గా మా జీవితంతో పనిచేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే నాకు రాజకీయంగా జీవితం ఇచ్చిన చిరంజీవి గారు అయితే పునర్జీవితం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2019 ఫస్ట్ మొట్టమొదటి క్యాబినెట్లో నాకు దేవాదాయ శాఖ మంత్రిగా ఇచ్చారు. వారు కూడా చాలా చక్కగా నాకు పార్టీలో అన్ని రకాలుగా కూడా మంచి పొజిషన్లు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఎప్పటికప్పుడు నా గురించి మంచి చెడులు మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి ఆయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను రుణపడి ఉంటాను మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి సార్? అంతా మా ఫాదర్ కానీ మా బ్రదర్స్ కానీ అందరూ కూడా వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. బిజినెస్ చేసేవారు అంటే ట్రేడింగ్స్, C&Fs, కన్స్ట్రక్షన్స్ అని చెప్పని వివిధ రకాల ఉండేది. మా బావగారు ఉండేవాళ్ళు, మా తమ్ముడు, మా అన్నయ్య అందరం జాయింట్గానే వ్యాపారాలు చేస్తాం. ఎప్పుడైతే నేను 2009 నుంచి ప్రజా జీవితానికి వచ్చానో అప్పటి నుంచి నేను మాత్రం వ్యాపారాలకి చాలా దూరంగా ఉంటున్నాను. అంతా మా కుటుంబ సభ్యులు చూసుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల మధ్యలోనే గడపడం అనేది
నాకు ఒక మంచి కార్యక్రమంలాగా ముందుకెళ్తాను నేనైతే. 2000 విజయవాడ వెస్ట్ అంటే జనరల్గా అది ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం విజయవాడలో. అటువంటి అంతకుముందు కూడా ముస్లిం ఎమ్మెల్యేలు చాలామంది నెగ్గినటువంటి పరిస్థితి మీ తర్వాత కూడా. మరి 2009లో ముస్లిం క్యాండిడేట్ని కాదని మీరు ఎలా నెగ్గారు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అక్కడ ముస్లిమా, హిందువా అనేది తారతమ్యాలు తక్కువ ఉంటాయి. మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అందరం కలిసికట్టుకుని ఉంటాం వాస్తవంగా అయితే కనుక. జనరల్గా మా ఇల్లు కూడా దిగువ ముస్లిం కమ్యూనిటీలు అన్నీ మా చుట్టుపక్కలనే ఉంటాయి. అదేవిధంగా నేను ఎప్పుడైతే బిజినెస్ కమ్యూనిటీలో ఉంటానో ఆల్మోస్ట్ అన్నింటినీ అందరినీ కలుపుకొని వెళ్ళాలని చెప్పి ఒక తత్వం ఉన్న వ్యక్తిని నేను. ఓకే. అదేవిధంగా 2009లో టికెట్ ఇచ్చినప్పుడు అటు చిరంజీవి గారి అభిమానులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మా వ్యాపార వర్గాలు కావచ్చు, మిగతా అందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేయబట్టే మనం ఆ రోజు 294కి ప్రజారాజ్యం పోటీ చేస్తే 18 మందిలో మనం ఉన్నామంటే స్థానికంగా అందరూ కూడా నాకు సపోర్ట్ చేయబట్టే నేను గెలిచానని చెప్పి భావిస్తాను. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముస్లిము, హిందూ, క్రిస్టియన్ చెప్పని భేదాలు లేకుండానే నేనైతే మాత్రం అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళతో కలిసిమెలిసిగా ఉంటా కాబట్టి అందరూ నన్ను ఆదరిస్తున్నారు. అదేవిధంగా నేను ముందుకెళ్తాను కూడా. నాకు ఇది ఒక మంచి ఇదిగా భావిస్తున్నాను. మధ్యలో బీజేపీతో కూడా మీ ప్రయాణం సాగినట్టుంది. అంటే అప్పుడు ఏం జరిగిందంటే 2009లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజనకు ముందు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిపోయింది ఆల్రెడీ. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణని విభజించినప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అవమానించిందో మనందరం కూడా చూస్తున్నారు. దాని మీద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆవేదన చెందిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏం చేయాలని చెప్పి ఆలోచన చేయకుండా కావచ్చు, సమైక్యాంధ్రగా ఉండాలన్నప్పుడు ఏ విధంగా వీళ్ళని మనం కన్విన్స్ చేయాలని చెప్పి అటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. చేయలేకపోవడంతో మనం ఇంకా కాంగ్రెస్లో పోటీ చేయాలని చెప్పని మనం భావన కూడా నాకు లేదు వాస్తవం చెప్పాలంటే. ఆ తరుణంలో నాకు బీజేపీ నుంచి మీరు నా దగ్గర కంటెస్ట్ చేయమని చెప్పి అన్నారు ఆ రోజు 14లో. అడిగినప్పుడు నేను కూడా వాళ్ళకి సుముఖంగా చెప్పి వెంటనే పార్టీలో జాయిన్ అవ్వడం, నా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కేటాయించిన వాళ్ళు స్వల్ప మెజారిటీతో నేను ఓడిపోవడం జరిగింది దాంట్లో 2014లో. 14 ఓటమికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఒకటేమో డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గా విజయవాడ పశ్చిమంలో ఎప్పుడు కూడా తక్కువ ఓట్లు ఉన్న పార్టీ అది. ఎగ్జాక్ట్లీ. దాదాపు ప్రతి ఎలక్షన్స్లో 3000 వస్తే హయ్యెస్ట్ దానికి భారతీయ జనతా పార్టీకి. అటువంటి భారతీయ జనతా పార్టీతో నేను పోటీ చేయడం జరిగింది, దాంట్లో పోటీ చేయడం జరిగింది. దాంట్లో ఏం జరిగింది, 2014 వరకు నేను కాంగ్రెస్ పార్టీ అంటే పీఆర్పీ విలీనం అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు 2014లో. చేయలేదా? తెలుగుదేశం కానీ జనసేన కానీ? జనసేన అప్పటికేం పెద్ద క్యాడర్ ఏం లేదు, కానీ పవన్ కళ్యాణ్ తిరిగారు కదా, పెద్దగా క్యాడర్ లేదు. తెలుగుదేశం వాళ్ళైతే మాత్రం పెద్దగా నాకు సహకరించిన పరిస్థితి లేదు. దాని మీద కొంచెం నేను పోరాటం చేయాల్సి వచ్చింది. చేసినప్పుడు గెలుపు అంచుల దాకా వెళ్ళడం కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మనం ఆ రోజు ఓటమి చెందినప్పుడు ఇక తక్కువ మెజార్టీతో ఓడిపోయాము. ఆ ఓటమిని కూడా స్వీకరించి ముందుకు వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జల్లిఖాన్ గారు గెలిచారు. అక్కడ గెలిచి వారు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు వెళ్ళి. అది కూడా అనైతికం కదా వాస్తవంగా. ఆ రోజు నేను బీజేపీ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన చోట వైసీపీ వాళ్ళు తీసుకున్నప్పుడు 23 మందిని తీసుకున్నప్పుడు వాళ్ళందరినీ కూర్చోపెట్టి వాళ్ళకి ఏదో విధంగా మీకు ఇలా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీని సంప్రదించకుండా అసలు భారతీయ జనతా పార్టీని ఆ రోజు గౌరవించిన పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీలో కొనసాగలేనని చెప్పని బయటికి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదరించడం, ఆ తర్వాత వెంటనే నేను అక్కడ పోటీ చేయడం 2019లో గెలవడం, ఇది నాకు జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అండగా తోడుగా ఉన్నారు. అన్ని విధాలు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మనం 2009లో ప్రజారాజ్యం నుంచి విజయవాడ వెస్ట్ నుంచి నెగ్గారు. తర్వాత 2014లో కూడా అదే కాన్స్టిట్యూషన్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయవాడ వెస్ట్ నుంచి నెగ్గారు. అంటే ఈ పరిణామ క్రమంలో మీకు అక్కడి నియోజకవర్గ ప్రజలతో, ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గంతో, ఎందుకంటే వాళ్ళు ఓట్లు ఎక్కువ కాబట్టి పర్టికులర్గా అడుగుతున్నా, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఇంకా అదే బంధం కొనసాగుతుందా? 2014లో బీజేపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడని ముస్లింలో ఒక ఏదైనా ఫీలింగ్ ఏమైనా వచ్చిందా?
ఆ టైంలో? మీరు గమనిస్తే కనుక 2014 నాకు మైనార్టీ ఓటింగ్ డివిజన్లో చూసుకుంటే కనుక నాకు జలీల్ ఖాన్ గారికి సమానంగా వచ్చినాయి ఆ రోజు మైనార్టీ డివిజన్. మైనార్టీ డివిజన్లో కూడా. ఎందుకంటే నాకు అంత పరిచయాలు కానీ అదేవిధంగా నన్ను మైనార్టీలు ఇష్టపడడం కానివ్వండి, వారికి నేను కలిసి తోడుగా ఉండడం కానివ్వండి, వారితో పాటు కలిసిమెలిసి పనిచేయడం కానివ్వండి, వీటి ద్వారా ఈ రోజుకి కూడా చెప్తాను నాకు అక్కడ అటువంటి భేదాలు అనేది మా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కనపడవు. అటువంటిది ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ ప్రతి పండుగని అందరూ చేసుకుంటారు. రంజాన్ పండుగ వస్తే మేము అందరం కూడా చేసుకుంటాం. అదేవిధంగా సంక్రాంతి పండుగ వచ్చిందనుకోండి, ముస్లింలు కూడా మాతో కలిసి పని చేసుకుంటారు, క్రిస్టియన్స్ కానీ. ఆ విధమైన వాతావరణం మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉండడం అది నా అదృష్టంగా నేను భావిస్తాను దానికి. సో 2009, 2014, 2024 వరుసగా 3 ఎన్నికల్లో 2019 వరకు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన మీరు 2024లో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదేశించారు, నువ్వు విజయవాడ సెంట్రల్లో పోటీ చేస్తే బాగుంటుంది, నాకు కొంచెం ఇక్కడ మైనార్టీకి ఇవ్వాలని ఆలోచన ఉండింది అని విజయవాడ వెస్ట్ మైనార్టీకి అకామిడేట్ చేద్దామని వారు చెప్పినప్పుడు, ఆయన మా నాయకుడు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెప్పి ఆలోచించే వ్యక్తి నేను. ఆయన పార్టీ భవిష్యత్తు ఆలోచిస్తాడు, మా భవిష్యత్తు కూడా ఆలోచిస్తాడని చెప్పిన ఉద్దేశంతోనే నేను సెంట్రల్లో నాకు తెలియని నియోజకవర్గమైనప్పటికీ కూడా నేను ఆయన మాట మీద పోటీ చేయడం జరిగింది. నేను సాయశక్తిలో కృషి చేయడం జరిగింది. కానీ వాస్తవంగా చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగానే మనం ఇబ్బంది పడిన పరిస్థితి. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఇక అదే రిజల్ట్ రావడం అనేది ఇక మనం దాన్ని అడ్జస్ట్ కావడం తప్ప దాన్ని అంతకంటే మనం ఏం చేయాలి. 2024 యాక్చువల్గా విజయవాడ సెంట్రల్ అంటే మల్లాది విష్ణు గారి కాన్స్టిట్యున్సీ అంతకుముందు అది, ఆయన ఫస్ట్ నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి. కానీ మీరిద్దరు మంచి ఫ్రెండ్స్. అటువంటి ఫ్రెండ్స్ మధ్య 2024లో మీరు సెంట్రల్లో పోటీ చేయడం అనేది మీ మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్కి దారి తీసిందంటారా? అంటే పరిణామాలు జరిగాయి. యాక్చువల్గా నాకు రాజకీయాల్లో నేను రాకముందు నుంచి నాకు విష్ణు గారితో బాగా పరిచయం. ఇద్దరు ఫ్రెండ్స్ అని అంటున్నాను కదా. అదేవిధంగా 2009 నుంచి ఇద్దరం కూడా కలిసికట్టుగానే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కార్యక్రమాలైనా కావచ్చు, సిటీ అభివృద్ధి మీద కావచ్చు. గతంలో 2009కు ముందు పోల్చుకుంటే కనుక విజయవాడ నగరం అంటే కొంత రౌడీయిజం అనేది, గోండాయిజం అనేది మీకు కనపడేది. మీకు 2009కి ముందు, మీకు 2009 తర్వాత మళ్ళీ రేపు 2024 వరకు కూడా, అంటే మొన్న మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచేంత వరకు కూడా రౌడీయిజం అనేది ఎక్కడా ఉండేది కాదు. ఆ విధంగా మీ ఇద్దరం కలిసికట్టుగా ఏదైనా ఇష్యూస్ మీద సాధించడం కానివ్వండి, ఫైట్ చేయడం కానీ జరిగేది. కొన్ని 2024 అనేక పరిస్థితులు వాస్తవంగా నాకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు కేటాయించారని చెప్పింది నాకు మల్లాది విష్ణు గారు. నాకు కూడా డైరెక్ట్గా ఇంకా తెలియదు అప్పటికి. మల్లాది విష్ణు గారు చెప్పారు నాకు, సో ఆయన ద్వారా తెలిసింది. చెప్పినప్పుడు నేను కొంచెం ఆవేదన చెందింది వాస్తవంగా అయితే కనుక. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విష్ణు గారితో కూడా మాట్లాడారు. తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకుంటారనే ఉద్దేశంతోనే నేను విష్ణు గారితో కూడా సమన్వయం చేసుకుంటూ, నా ఎన్నికల్లో కూడా విష్ణు గారు బాగానే కృషి చేశారు. వాస్తవంగా అయితే కొంత వారికి లోపల ఇబ్బంది ఉన్నా కానీ ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట తీయకూడదు, ఆయన అంతా కూడా మంచి ఆలోచిస్తారనే ఉద్దేశంతో వారు పాజిటివ్గానే స్పందించారు. మా ఇద్దరి మధ్యలో కూడా 1-2 రోజులు కొంచెం నేను ఇబ్బంది పడ్డాను, ఆయన కూడా ఇబ్బంది పడ్డా కానివ్వండి. మళ్ళీ ఆ తర్వాత అందరం కూడా ఇది అందరి భవిష్యత్తు బాగుండేది అని చెప్పిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇద్దరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాము. అదేవిధంగా చేసాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పరిణామాలు ఇక్కడ కూడా సవి చూడాల్సి వచ్చింది మనం. అంతే. 2024లో మీరు మీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే అది సంస్థాగతంగా లేదా పార్టీ పరంగా లేదా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ పరంగా ఎదురైనటువంటి వ్యతిరేకత అని అనుకుంటున్నారా, లేదా ఈవీఎం పాత్ర ఏమైనా ఉందని మీరు బలంగా విశ్వసిస్తున్నారా? 2024లో మీ ఓటమికి కారణాలు సార్, ఒకటి మామూలుగా తప్పుడు హామీలు విపరీతంగా కూటమి నాయకులు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ. మీరు గమనిస్తే కనుక వాళ్ళ మేనిఫెస్టోని బీజేపీ వాళ్ళు దాన్ని టచ్ కూడా చేయలేదు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మేనిఫెస్టో రిలీజ్ రోజు నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ముగ్గురు ఉన్నారు. ఆయన బీజేపీ అని మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా కొంచెం సంకోచించి వద్దని చెప్పాడు. మీరు పాత మేనిఫెస్టో ఓపెనింగ్కి వెళ్తే అర్థమవుతుంది. అటువంటి తప్పుడు మేనిఫెస్టో అదంతా కూడా. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పి ఆయన ఎలక్షన్స్కి వెళ్ళారు. వీళ్ళు చేయలేనివి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఏమీ ఆపము, వాటికంటూ కూడా రెట్టింపిస్తాము,
మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాము, మీ ఇంట్లో 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తాము, 3 సెంట్లు స్థలం ఇస్తాము, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పని అనేక తప్పుడు హామీలు ఇచ్చి వాళ్ళు ముందు రావడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన టైంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. దాని మీద దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక మీ స్థలాలు లాగేసుకుంటారని చెప్పని ఒక దుష్ప్రచారం ఎల్లో మీడియాను కూటమి నాయకులంతా చేశారు. చేసినప్పుడు నేను రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేనే తీసుకొచ్చానని చెప్పని ఈరోజు చంద్రబాబు చెప్తున్నాడు. అంటే ఆయన మామూలుగా ఆయన నాలుగు ఎన్ని రకాలు మారుద్దాం ఆలోచించండి. ఓసరి వాళ్ళు కూడా సిగ్గుపడుతుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. ఆ విధంగా ల్యాండ్ టైటిలింగ్ ద్వారా వచ్చిన మంచినంతా కూడా అతను క్రియేట్ చేసుకుంటున్నాడు. వాస్తవంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా మంచి పాలసీ. అది ఆ పాలసీని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో చేసింది మన హయాంలో కూడా చేద్దాము, ఆ ల్యాండ్కి భద్రత కల్పిద్దామని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీరు స్థలాలు దోచేసుకుంటాడు, మీ స్థలాలు లోన్స్లో పెడతాడని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసి, అంటే వాళ్ళ తప్పుడు ప్రచారం చేయడానికి కారణం కూడా టైటిలింగ్ యాక్ట్ని తప్పు పట్టట్లేదు. వాళ్ళు అలా ప్రచారం చేయడానికి వాళ్ళకి ఒక ఆధారం దొరకడానికి కారణం కూడా పాస్బుక్పై జగన్ బొమ్మ, తర్వాత సర్వే రాళ్లపై కూడా జగన్ బొమ్మ వేయడమే ఒక కారణము. దానివల్లే వాళ్ళు దుష్ప్రచారం చేయడానికి ఒక ఆధారం దొరికింది. అంతగా దుష్ప్రచారం చేస్తే ప్రజల్ని అంతగా నమ్మించగలిగారనేది ఒక వాదన. సార్ ఒకటి ఎవరి హయాంలో జరిగిందనే దానికోసం ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఒక పథకాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. చేసినప్పుడు ఎవరికి వాళ్ళ ప్రభుత్వం గుర్తుండే విధంగా, వాళ్ళ పరిపాలన గుర్తుండే విధంగా చేయడం అనేది ఇవాళ వచ్చేదేం కాదు. అది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎన్ని కేంద్రాలు దాని మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు అన్నా క్యాంటీన్కి వెళ్తే అన్నం తినాలో చంద్రబాబు చూడాలో అర్థం కాదు మనకు. అక్కడ అన్ని బొమ్మలు ఉంటాయి లోపల. మరి అది తప్పు కాదు. అది ఇప్పుడు అన్నా క్యాంటీన్ మీరు వెళ్ళండి, భోజనానికి వెళ్ళండి, అక్కడ అన్నా క్యాంటీన్ చుట్టూ కూడా చంద్రబాబు బొమ్మలు, ఎన్టీఆర్ బొమ్మలే ఉంటాయి. మరి అవి తప్పు కాదు మరి అలాంటప్పుడు. అలాగే ఈయన వేల కోట్లు ఖర్చు పెట్టి వర్క్ చేసినప్పుడు ఇది మన హయాంలో జరిగిందని చెప్పిన ఒక గుర్తుండాలనే ఉద్దేశంతో రాళ్ళ మీద ఒకవేళ బొమ్మ ఉందో లేదో నేను చూసిన పరిస్థితి లేదు, ఉంటే తప్పేంటి సరే దాంట్లో ఒకళ్ళు ఉంటే మాత్రం తప్పేంటి. రాయి ప్రభుత్వం వేస్తున్నప్పుడు దానికి ఒక పథకానికి పేరు పెట్టారు. ఆ పథకం పేరుతో రాళ్ళు ఉంటాయి, అదే పథకం పేరుతో బుక్ ఉంటుంది. అంతే తప్ప మీ ఏదైతే మీ ఇచ్చిన డాక్యుమెంట్ మీద ఎక్కడా లేదు. డాక్యుమెంట్ కవర్ పేజీ మీద ఉంది. అదే ఇక్కడ చదువుకోలేని వాళ్ళని చాలా మందిని అది చూపించి నమ్మించగలగడానికి అది ఆస్కారం అయింది కదా. వాస్తవమే. అది చంద్రబాబు నాయుడు మంచి అయితే చేయలేడు కానీ చెడుని వెంటనే మామూలుగా ఎప్పటి నుంచో ఉన్నదే కదా. తప్పుడు ప్రచారాలు మాత్రం బాగా చేయగలుగుతాడు అతను. దాంట్లో గోబల్ను కూడా అతను మించిపోయిన అతను. దాంట్లో తప్పుడు ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకువెళ్ళి ఇలా ప్రజల్ని యామార్చి మీకు అన్నీ చేస్తానని చెప్పిన వ్యక్తి, సరే పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా కలిసి ఉంది కదా, వీళ్ళిద్దరూ కూడా చేయిస్తారేమో అని చెప్పి నమ్మకంతో ఓటేయడం జరిగింది. దాంతోపాటు మన పరకాల ప్రభాకర్ గారు 2024 ఎన్నికల మీద పూర్తిగా కూడా ఆయన ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము మాట్లాడితే ఒక రాజకీయ పార్టీగా మాట్లాడినట్టుంటుంది. మేము మాట్లాడితే ఇది ఓడిపోయాం కాబట్టి వీళ్ళు కోపంతో ఆక్రోషంతో మాట్లాడారని చెప్పి అనొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు మీరు 2019 ఎన్నికల తర్వాత ఆయన మాట్లాడాడు, ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయని చెప్పని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా దగ్గర ఆధారాలు లేవని చెప్పన్నారు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా అపోహ వేయలేదు. ఆయన ఓటమిని ఎవరి మీద నెట్టే ప్రయత్నం చేయలేదు ఆయన ఏమి. కానీ మీరు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూడండి, నాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నా దగ్గర ఆధారాలు లేవు, నా ఓటమికి నేను ఊహించలేదని చెప్పని ఆయన బాధపడ్డాడు తప్ప ఈ తప్పు వల్ల నేను ఓడిపోయాను అని చెప్పి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. వాస్తవంగా నాకు అర్థం కాలేదు. అయితే నేను మంచి చేసిన అక్క చెల్లెంలో ఓట్లన్నీ ఇప్పుడు మాకు కూడా నేను కాన్స్టిట్యున్సీ తిరిగినప్పుడు ప్రజలు మద్దతు చూస్తే కనుక చాలా బాగా మద్దతు కనబడింది మాకు. కానీ ఓటమి చెందాక నేను చాలా షాక్ అయ్యాను. ఈరోజు పరకాల ప్రభాకర్ కానీ ఇతర మేధావులు మాట్లాడుతున్నారు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. వాటికి సమాధానం ఎవరు చెప్పాలా?
ఎలక్షన్ కమిషన్ చెప్పాలా. ఎలక్షన్ కమిషను ఆ ఈవీఎంఎల్ని 10 రోజుల్లో ఎందుకు డిస్ట్రాయ్ చేసినాయి? ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మా విజయనగరం ఎంపీ గారు కావచ్చు, వీళ్ళందరూ కోర్టులో వేశారు మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పని. అనుమానం ఉన్నప్పుడు మినిమం దాదాపు ఇన్ని రోజులు సెక్యూర్ చేయాలని చెప్పి రూల్స్ని విరుద్ధంగా 10 రోజుల్లో మీరు డిస్ట్రాయ్ చేయమని చెప్పిన ఎన్నికల కమిషన్ మీనా గారు ఎందుకు లెటర్ ఇచ్చారు అందరికీ కూడా? ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. జనరల్గా ఇప్పుడు కోర్టు ఏమన్నా తీర్పిస్తే ఏదో ఈవీఎంలు తీసుకొచ్చి మీరు బటన్ నొక్కండి, మీరు ఏం కనబడుతుందో చూపెడతా ఉన్నారు. కానీ పాత డేటా చూపెట్టండి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు గతంలో జరిగిన ఓటింగ్ చూపెట్టాలి కదా, అంతే కదా. అది చూపెట్టకుండా నేను డమ్మీ ఈవీఎం తీసుకొస్తాం ఒకటి, అప్పుడు మీరు బటన్ నొక్కండి, ఫ్యాన్ సింబల్ వస్తుందా మీరు చూడండి అని చెప్పంటే అది ఇవన్నీ కూడా జరిగేటప్పుడు ప్రజల్లో అనుమానాలు రేకెత్తడం జరిగింది. ఆ తర్వాత పరకాల ప్రభాకర్ గారు క్లియర్గా కూడా ఏ విధమైన ఓటింగ్ తెల్లవారుజాము 2 గంటల వరకు జరిగిందంటే నిమిషాన్ని 4 ఓట్లు ఏ విధంగా పడ్డాయి, 3000 చిల్లర బూతుల్లో జరిగిందని చెప్పి అనేది ఆయన ఆధారాలతో సహా చెప్తున్నారు కదా. దానికి ఫస్ట్ చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. రెండోది కూటమి ప్రభుత్వం ఈ తప్పు చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా కూర్చుంటున్నారు. దీన్ని బట్టి ప్రజల్లో మాత్రం అనుమానం ఉన్నది వాస్తవం, దాంట్లో ఎవరు కూడా కాదనడానికి వీలు లేదు. అందుకని కేంద్రం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైనా నీతిని చేత గెలవాలి తప్ప ఇటువంటి గెలుపులు అనేది కరెక్ట్ కాదనేది నేను భావిస్తుంటాను. అయితే 2024 ఎన్నికల ఒక ఇస్ దేర్ ఎనీ మిస్చేఫ్ బిహైండ్ ఏపీ 24 ఎలక్షన్ అని చెప్పి పరకాల ప్రభాకర్ గారు రాసిన ఆర్టికల్ మీద మాకు కూడా ఇంటర్వ్యూలో కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు ఆయన ప్రస్తావించారు. నిజంగానే చాలా సందేహాస్పదంగా ఉన్నాయి. ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ దొరకకపోవడం, రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కేవలం 3500 పోలింగ్ బూత్లలో 17,19,000 ఓట్లు పోలవడం, అంటే నిమిషానికి 4, 2 ఓట్లు వేయాలంటే 8 ఓట్లు ఎలా సాధ్యం? అంటే ఇక్కడ కళ్ళ ముందు, అది కూడా ఎలక్షన్ కమిషన్ డేటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు, మరొకరు ఇచ్చింది కాదు, ఎలక్షన్ కమిషన్ స్వయంగా ఇచ్చిన డేటాని అనలైజ్ చేసి ఆయన బయటకు తీసినటువంటి వాస్తవాలు కళ్ళ ముందు ఇంత కనిపిస్తున్నా సరే, సుప్రీంకోర్టు మనం చూస్తుంటాం కదా, కోర్టులు కొన్ని చాలా వరకు సుమోటోగా స్వీకరిస్తుంటాయి. వై సుప్రీంకోర్టు హ్యాస్ నాట్ టేకెన్ దిస్ ఇష్యూ యాజ్ సీరియస్? ఎందుకంటే డెమోక్రసీలో ఓట్ అనేది చాలా కీలకం. అంటే మీరేం చెప్తారు సార్? అదే సార్, ఇప్పుడు నేను ఇందాకనే మీతో చెప్పుకునేది ఒకటే, పరకాల ప్రభాకర్ గారు విత్ ఆధారాలతో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా ప్రకారం ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఎలక్షన్ కమిషన్ అన్నిటికీ స్పందిస్తూ ఇది ఎందుకు స్పందించట్లేదు? దాని మీద బాధ్యత వహించాల్సింది ఎలక్షన్ కమిషను. వాళ్ళు ఏం బాధ్యత వహించట్లేదు, నిమ్మక నీరెత్తుగా కూర్చుంటున్నారు. అదేవిధంగా అధికారం ఉన్న పార్టీలన్నీ కూడా వాళ్ళకి మేలు జరిగింది కాబట్టి వాళ్ళు మేలుగా కూర్చుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరైనా సరే ప్రజలు ఏమనుకుంటారంటే మనం ఓటేసినోడు గెలవాలి, లేకపోతే నేను పలానోడుకు ఓటేయాలని చెప్పిన స్వేచ్ఛ ఉండే అవకాశం ఉన్న భారతదేశంలో ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్రజలు ఓడిపోతున్నారు. దీంట్లో ప్రజలు మంచి చేసే వ్యక్తికి గెలిపించుకుందామని ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఇటువంటి తప్పుడు వల్ల ఓటమికి చెందుతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ, మీరు అడిగిన న్యాయస్థానాలు కానీ తప్పనిసరిగా దీంట్లో స్పందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే నిజాలు ప్రజలకు తెలియచేయాలి, తప్పు జరిగినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ వ్యవస్థల్ని సమూలంగా మార్పులు చేయాలి. అవన్నీ చేస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది తప్ప ఇలాంటివి జరిగితే మాత్రం ప్రజాస్వామ్యానికి ముప్పే అని మాత్రం ప్రజలు భావిస్తారు. మేము కూడా దానికి ఏకీభవిస్తాం. మేము కూడా ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా ఎంతసేపు ఓట్ చోరీ అంటున్నారు, లేదా ఎస్ఐఆర్ మీదే ఆయన స్ట్రెస్ చేస్తున్నారు తప్ప ఈవీఎం ఏదైతే ఒక అనుమానాస్పదమైనటువంటి, ఒక చర్చనీయాంశమైనటువంటి, ప్రశ్నార్థకమైనటువంటి ఒక ఆయుధంగా మారిందో ఎలక్షన్ కమిషన్ చేతిలో, దానిపై ఆయన ఎందుకు స్పందించట్లేదు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నవి 2 నేషనల్ పార్టీలు పెద్దవి, ఒకటి బీజేపీ, ఇంకోటి కాంగ్రెస్. ఇదండి ఈవీఎంల వల్ల నష్టపోయేది రీజనల్ పార్టీ కన్నా ఎక్కువగా నష్టపోయేది నేషనల్ పార్టీ. రీజనల్ పార్టీ ఆ స్టేట్కి కన్ఫైన్ ఉంటుంది, నేషనల్ పార్టీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా లాస్ అవుతుంది కదా. సో హీ హ్యాస్ టు రియాక్ట్ ఫస్ట్. అదే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దీంట్లో, కాకపోతే మా ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసిపోయిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నోటు పంపిస్తారో ఆ నోట్ని ఆంధ్ర రాష్ట్రం మామూలుగా ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం గురించి రాహుల్ గాంధీ ఎందుకంటే రాహుల్ గాంధీకి కూడా స్నేహితుడే చంద్రబాబు నాయుడు. అతను ఏమో ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడేది తెలియదు కానీ మా ఆంధ్ర రాష్ట్రం గురించి ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తూ కూటమిని బీజేపీని ప్రశ్నించదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుంటారు.
అంటే ఇలా రాజకీయం ఏంటో అర్థం కాదు మరి. జనరల్గా ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పార్టీని టార్గెట్ చేయాల్సి పోయి ఇంకొక ప్రతిపక్ష పార్టీ మీద రాహుల్ గాంధీ గారి పార్టీ పనిచేస్తుంది తప్ప, అంటే చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడానికి పనిచేస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి కూడా రాహుల్ గాంధీ గారి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయట్లేదు. తర్వాత ఇప్పుడు తాజాగా జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఉదంతాన్ని తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో యాక్చువల్లీ మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ టీఎంసీకి పట్టం కడుతుంది, టీఎంసీ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పిన పరిస్థితి. కానీ అక్కడ కూడా ఆఫ్టర్ రిజల్ట్స్ అక్కడ కూడా పెద్ద ఎత్తున ఈవీఎం పాత్ర పోషించింది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై మీ కామెంట్ ఏంటి? దాన్ని కూడా వాళ్ళు నిర్ధారించడం కాదు, వాళ్ళు కూడా మమతా బెనర్జీ గారు వాళ్ళు కూడా ఈవీఎంస్ మీద వాళ్ళు రెట్లు వేయాలా, కంపల్సరీగా ఈవీఎంస్ మీద క్లారిటీ తీసుకోవాలా. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ క్లారిటీ కూడా ఇవ్వాల్సి, కనీసం ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది ఇంతకుముందు గతంలో. ఆ నష్టం ఇతర రాష్ట్రాలు లేకుండా దాన్ని అనుమానాలని తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. ఎన్నికల కమిషను ఇదే విధంగా కనుక అనుమానాలని నివృత్తం చేయకపోతే వాటినే అనుమానించే పరిస్థితి ఈరోజు దేశం అంతా కూడా భావించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మమతా బెనర్జీ 29వ తేదీన 2వ దశ పోలింగ్ జరిగినప్పుడు వెస్ట్ బెంగాల్లో ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం మిషన్లు భద్రపరుస్తారు, సీజ్ చేస్తారు, వెళ్ళిపోతారు. వన్స్ సీజ్ చేసిన తర్వాత తిరిగి తెరిచేది ఎప్పుడు కౌంటింగ్ రోజే కదా సార్. కానీ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర అర్ధరాత్రి దాటిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ప్రకారం అక్కడ ఎలక్షన్ కమిషన్ ఈవీఎం బాక్సులు తెరుస్తూ కనిపించినటువంటి పరిస్థితి. దాని మీద ఆమె రాత్రికి రాత్రి భవానీపూర్ చేరుకొని ఆమె నియోజకవర్గానికి హల్చల్ చేశారు. అంటే ఇది ఏం సంకేతం ఇస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? అదే సార్, ఇప్పుడు నేను ఇందాక మన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, అనుమానాలు ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేయకపోతే ప్రజలందరూ కూడా దాని మీద అనుమానంగానే మిగిలిపోతుంది. అనుమానాలను నివృత్తి చేయట్లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ఎన్నికల కమిషను ఇటువంటి కార్యక్రమాలకి తెర చూపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎన్నికల కమిషను పారదర్శకంగా ఏదైతే ఇప్పుడు కౌంటింగ్ అప్పుడు మా ముందే ఇదివరకు బ్యాలెట్ బాక్స్లు ఉన్నప్పుడు మేము బ్యాలెట్ ఓటేస్తే అది సీల్ చేసి మళ్ళీ సీల్ ఓపెన్ చేసేది మళ్ళీ మా దగ్గర చేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఈవీఎంలు కూడా చేస్తున్నారు. కానీ మరి గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈవీఎంలు ఛార్జింగ్ చూసుకుంటే కనుక ఈవీఎం పొందుపరిచినప్పుడు 20-30% ఉన్న ఛార్జింగు అది 90-100%కి ఎలా వెళ్ళింది అనేది అవి కూడా అనుమానాలు ఉన్నాయి. అటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కనుక వీటికి నివృత్తి చేయకపోతే ప్రజలు వాటన్నిటిని కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుందని మాత్రం నేను భావిస్తున్నాను. ఇక్కడ ఈ దాడుల సంగతి ఎలా చూడాలి సార్? ఏపీలో 2024 ఎలక్షన్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపై కానీ కొంతమంది కార్యకర్తలపై కానీ దాడులు జరిగాయి. అందరికీ తెలిసిందే. గుడివాడలో జరిగింది, గన్నవరంలో జరిగింది, విజయవాడలో జరిగింది. ఇక్కడ నిన్న వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ ఇంకా డిఫీట్ అవుతుందని తెలియగానే ట్రెండ్స్ ఉండగానే నిన్న మధ్యాహ్నం నుంచే పార్టీ ఆఫీసులు తగలబెట్టేసిన పరిస్థితి చాలా చోట్ల ఆ పరిస్థితి జరిగింది. కంపారిజన్ ఎలా చేయాలి ఇక్కడ వెస్ట్ బెంగాల్ వర్సెస్ ఏపీ అన్నప్పుడు రిజల్ట్స్ తర్వాత 2 చోట్ల ఈవీఎంపై ఆరోపణలు ఉన్న పరిస్థితుల్లో 2 చోట్ల అప్పటి వరకు ఉన్నటువంటి అధికార పార్టీ కార్యాలయాలపై దాడుల గురించి? అంటే దీనికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అవుతున్నాడు. దీన్ని ఒక మార్గంగా దేశానికి ఒక దిక్సూచిలో చూపెడతాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ మేము చేసాం, అక్కడ 2024లో ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు అంత థంపింగ్ మెజార్టీ గెలిచిన తర్వాత ప్రజలు నీకు సరే మంచి మెజార్టీ వాళ్ళు ఇచ్చారో ఇవ్వలేదో అనుమానాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు అంత మెజార్టీతో గెలిచావు. గెలిచిన వ్యక్తివి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష పార్టీని తొక్కేయాలి, ప్రతిపక్ష పార్టీలో ఎవరు కూడా నా గురించి మాట్లాడకూడదు, మాట్లాడే నాయకులందరినీ కూడా మేము దాడులు చేస్తాము అనేది ఒక సంస్కృతిని ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదలు చేశాడు చంద్రబాబు నాయుడు. అది ఇతర రాష్ట్రాలకి అలా చెదపురుగులాగా పట్టడం బిగిన్ చేస్తుంది. దీన్ని నరేంద్ర మోడీ గారు కూడా చాలా తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ఖండించాల్సిన పరిస్థితిలో వాటికి మద్దతు పలికే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దుర్మార్గంగా ఇప్పుడు అంబటి రాంబాబు గారు అక్కడ జరుగుతున్న వాగ్వివాదంతో ఎదురుకుండా గొడవ జరుగుతున్నప్పుడు ఎదురుకో ఒక గ్రంథాలయం మహిళా చైర్మన్ వచ్చి పచ్చి బూతులు మాట్లాడుతున్నప్పుడు ఆమెకు సమాధానం చెప్పాడు. ఆయన సమాధానం చెప్పిన తరంలో నేను ఆ రోజు ఒక అనరాని మాట ఒకటి బయటకు వచ్చిందని చెప్పి ఉద్దేశంతో నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఒకళ్ళు అయినా కానీ ఆయనకి ఉద్దేశించి మాట్లాడినట్టు భావిస్తే నేను
క్షమాపణ చెప్తున్నా సారీ అని చెప్పని ఆయన క్షమాపణ చెప్తున్నాను మాట్లాడాడు. అయినప్పటికీ కూడా క్షమాపణ చెప్పిన తర్వాత దాదాపు 7 నుంచి 8 గంటలు ఆయన ఇంటిని కానీ ఆఫీసుని కానీ ధ్వంసం చేసిన విధానం చూసుకుంటే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లు, వాళ్ళ మిసెస్, మనవరాళ్ళు ఇంతమంది ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు అక్కడే ఉండి కూడా చోద్యం చూస్తున్నారు. పోలీసులు ఆపాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ రక్షణకి కనీసం వాళ్ళు సహకరించకుండా కార్లు తగలబెట్టేశారు, ఇళ్ళు ధ్వంసం చేశారు, మొత్తం సర్వనాశనం చేశారు. 7-8 గంటలు అసలు అటువంటి దాడి జరుగుతుంటే ఈ పోలీసులు దాన్ని ఆపలేకపోయారంటే ఒకటి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయడం, రెండోది వీళ్ళ అసమర్థ పాలన అని చెప్పి కూడా చెప్పాలా. ఇప్పుడు అదేవిధంగా జోగి రమేష్ ఆయన ఇంటిపై కూడా అతను ఏదో మాట్లాడాడని చెప్పని అతని మీద తప్పుడు కేసులు పెట్టారు. వాటిని దాదాపు ఇంచుమించుగా 100 రోజులు లోబడి ఆయన అతను కానీ వారి తమ్ముడు కానీ వారి అబ్బాయిని కానీ వేధించారు. ఇది సరిపోక ఇంట్లోకి పెట్రోల్ బాంబులు ఏంటండి, ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారా? యాక్చువల్గా ఆ టైంకి వాళ్ళ మిస్సెస్ కూడా బయటికి వెళ్ళారు కాబట్టి కొంచెం వాళ్ళు ఇబ్బంది పడలేదు. కానీ ఏజ్డ్ ఉన్న తండ్రి ఆ ఇంట్లో ఉన్నాడు. ఆయనకేం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ చెడు సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు ఆ కూటమి నాయకులకు అందరికీ కూడా అంటించినట్టుకున్నాడు బహుశా నాకు తెలిసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ మంచి చేయడు కదా, చెడునే ప్రోత్సహిస్తుంటాడు. అది పశ్చిమ బెంగాల్ దాకా పాకింది. ఇప్పటికైనా కానీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇటువంటి సాంప్రదాయాలకి చెక్ పెట్టాలి, ఇటువంటి అన్నిటి కూడా అడ్డుకట్టేయాలని మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇక తమిళనాడు ఎలక్షన్లో టీవీకే పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. ఇక్కడ విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ఒంటరిగా ఆయనపై కూడా ఎన్డీఏలో చేరమని చాలా ఒత్తిళ్ళు వచ్చినా ఆయన చేరలేదు, ఒంటరిగానే తేల్చుకుంటాను ప్రజాక్షేత్రంలో అన్నారు. ఈవెన్ ఆ ర్యాలీలో కూడా జగన్తో ఆయన ఉన్నటువంటి ఫోటోను సమ్ అభిమాని ఇస్తే ఆయన దాని పక్కన పెట్టకుండా డిస్ప్లే చేశాడు. అది గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే అవతల అభిమానుల్లో ఎవరిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో ఆయనకి తెలియకపోవచ్చు. బట్ ఈవెన్ దో హీ షోడ్ దట్ ఫోటో. సో అది పక్కన పెట్టండి. ఇద్దరి జర్నీని ఇక్కడ వైఎస్ జగన్ కూడా సింగిల్గానే పోటీ చేసిన పరిస్థితి, వైఎస్ జగన్ వర్సెస్ విజయ్, ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సామీప్యతలు. సరే, భారతదేశంలో సింగిల్గా పోటీ చేసిన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో ఇప్పుడు విజయ్ పార్టీ. ఎందుకంటే ప్రతి పార్టీకి కూడా నేషనల్ పార్టీ తోడు లేకపోతే ఇంకో పార్టీ తోడు ఉండాల్సింది. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు చూసుకుంటే కనుక 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఏ ఒక్కసారి కూడా అతను ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి లేదు. ఆయన ఇప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి లేదు, ఒంటరిగా విజయం సాధించిన పరిస్థితి లేదు. ఈవెన్ తెలుగుదేశం ఎన్టీఆర్ టైంలో కూడా అంతే. ఎన్టీఆర్ ఫస్ట్ టైం కూడా సంజయ్ గాంధీ పార్టీతో టైప్ పెట్టుకున్నాడు. అదే చెప్తున్నా స్టార్టింగ్లో. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో దమ్మున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, తమిళనాడులో అదే స్టైల్లో అదే మోడల్లో వెళ్తున్న వ్యక్తి విజయ్ అనుకొని మనందరూ కూడా భావించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనేక మంది పార్టీలు కలవడానికి ఆయన ఒప్పుకుంటే సహకరించే పరిస్థితి బోల్డ్ పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఒకటే చెప్తాడు, మనం ఒక్కలుగానే పోటీ చేయాలి, ఎందుకంటే మన నిర్ణయాలు మనం తీసుకోవాలి, అంతే తప్ప మన నిర్ణయాలు వేరే వాళ్ళు మన మీద రుద్దుతుంటే ఇది భావ్యమైన పరిస్థితి కాదన్న ఉద్దేశంతోనే ఆయన గెలుపు ఓటములు అన్నీ కూడా పక్కన పెట్టి ఆయన ధైర్యంగా 2014 అలాగే పోటీ చేశాడు. ఓడిపోయినప్పటికీ కూడా 2014 ఓడిపోయినప్పటికీ కూడా 19లో కూడా సింగిల్గానే పోటీ చేశాడు, 24లో సింగిల్గా పోటీ చేశాడు, 29లో కూడా సింగిల్గానే పోటీ చేశాడు. ఆయన దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఆయనకేమి. అదేవిధంగా విజయ్ కూడా అక్కడ అనేక పార్టీలు ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఆయన జగన్ గారు ఏదైతే ముందుకు వెళ్తున్నారో అదే దారిలో వెళ్తున్నట్టుగా అందరికీ కూడా కనబడుతున్నాయి. వారి యొక్క వేషధారణ కానివ్వండి, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టైల్నే నాకు విజయ్ గారితో కనబడుతున్నాయి. డ్రెస్సింగ్ కూడా ఆల్మోస్ట్ వైట్ అండ్ ఖాకీ టైప్. అదే చెప్తున్నా, అట్లాగే ఇవన్నీ ముందుకెళ్తున్నాయి కాబట్టి నాకు తెలిసిన ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ని కొనసాగిస్తున్నది విజయ్ అని చెప్పని నేను భావిస్తుంటాను. ఇంకొకటి, విజయ్ పార్టీలో నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే పేరు అథర్వ అర్జున్ ఏదో ఉంది, అథర్వ అర్జున్, సమ్ యంగ్ చాప్. అతను మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విజయ్ చెప్పారట ఆయనకి ప్రజలతో సత్సంబంధాలు ఎక్కువగా కొనసాగించాలి,
ఆంధ్రాలో వైఎస్ జగన్ సత్సంబాల ప్రజలతో ఎలా ఉంటారో అలా చేయాలని చెప్పి అర్జున్ మాట్లాడిన పరిస్థితి. సో దే ఆర్ టేకింగ్, అంటే ఆంధ్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ని టీవీకే పార్టీ ఫాలో అవుతుంది. దట్ నాట్ ఓన్లీ విజయ్, ఈవెన్ విజయ్ అడ్రస్సింగ్ టు హిజ్ పీపుల్ కొలీగ్స్ టు ఫాలో ద సేమ్. సరే, ఒకటి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ తీసుకొచ్చారు. మీరు గడప గడపకి మన ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా గతంలో ఏ నాయకుడు కూడా చేయలేదు. ఇవన్నీ అంటే ప్రజలతో ప్రతి ఒక్క నాయకుడు మమేకం అవ్వాలి, ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలని చెప్పిన ఒక సాంప్రదాయం తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళు ఆయన రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఈ థాట్స్ ఏమి ఎప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు మీరు కొన్ని పథకాలు చూసుకుంటే కనుక అమ్మ ఒడి అని చెప్పని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి పేరు మార్చారు తప్ప వీళ్ళు కొత్తగా చేసిన పరిస్థితి ఏం లేదు దాంట్లో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలకి పేర్లు మార్చడం తప్ప వీళ్ళు కొత్తగా ఈ పథకం మేము పెట్టామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పలేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్రెండ్ని తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారిని మైమరిపించే విధంగా అదేవిధంగా ప్రజలతో మమేకం అవడం కానివ్వండి, అనుక్షణం ప్రజలతో దగ్గరగా ఉండడం కానివ్వండి, ప్రజలకి ప్రభుత్వం దగ్గరగా ఉండాలని చెప్పి సచివాలయ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మీ ఇంటి పక్కకి వెళ్తేనే సచివాలయం ఉంటుంది. అంటే మీరు అక్కడ ఆ సచివాలయానికి వెళ్తే మీ పనులన్నీ అయిపోతాయని చెప్పని పరిపాలన వికేంద్రీకరణ చేసుకెళ్ళి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ప్రజల కోసమే చేశారు. ప్రజలకి అందుబాటులో ఉండడానికి, ప్రజలకి ప్రభుత్వం వేరు కాదు, ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వంతో కలిసి ఉండాలని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు విజయ్ కూడా ఇది ఫాలో అయితే బాగుంటుంది. ఎందుకంటే విజయ్ ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇప్పుడు ఏదైతే మీరు ఒక ఎమ్మెల్యే చెప్పిన మాటలు కావచ్చు, అవన్నీ కూడా మంచిగా కదా, తప్పేం లేదు, దాంట్లో ఎక్కడ కూడా తప్పు లేదు, రాంగ్గా తీసుకోవాల్సిన లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆ చేయి పట్టుకుందాం, ఈ జెండా పట్టుకుందాం అని చెప్పని అధికారం కోసం తాపత్రయపడతాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం ఎప్పుడు కూడా తాపత్రయపడ్డు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటాడు ఆయన. అదేవిధంగా ఈ రోజు కూడా కొనసాగిస్తున్నాడు. ప్రజల మధ్యలో ఉంటే అధికారం అదే వస్తుంది. ఈ రోజుకైనా ఈరోజు ఎవరైతే కూటమికి వేసిన ప్రజలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. ఈరోజు ఒకసారి మనం సామాన్య ప్రజానికానికి తిరిగి వెళ్తే ఎందుకు మేము ఓటేసాము, ఎందుకు చంద్రబాబు గెలిచాడు అనేది బాధపడదు పరిస్థితి. ఏ ఒక్క పథకం అమలు చేశాడు చెప్పండి చంద్రబాబు నాయుడు? పెన్షన్ అనేది 4,000 రూపాయలు చేశారని చెప్పి డబ్బా కొడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కంటే కూడా 5 లక్షలు పెన్షన్లు కట్ చేశాడు ఇప్పటికీ. అదేవిధంగా నూతనంగా ఒక్క పెన్షన్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు అసలుకి. అదేవిధంగా ఇదివరకు చేయూత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా 18,000 రూపాయలు 45 ఏళ్ళు దాంట్లో ప్రతి మహిళకి ఇచ్చేవాడు ఆయన. ఈయన 18 ఏళ్ళు దాటి ఇచ్చేస్తున్న వ్యక్తి P4 అని చెప్పని దిక్కుమాలని లింక్ ఒకటి పెట్టాడు. దాంట్లో అది జరిగేది కాదు, పెట్టేది కాదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కానీ ఏమి ఇస్తున్నాడు, అసలు ఏ పథకం అమలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? ఇక్కడ ఇదే విజయ్కి సంబంధించి విజయ్ ఆయన సినిమాల్లోంచి పార్టీ పెట్టి ఎంట్రీ అయ్యారు. ఇక్కడ ఆంధ్రాలో జనసేనాని పార్టీ పెట్టి ఫస్ట్ టైం పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చాడు. ఎవరైనా పార్టీ పెడితే వెంటనే పోటీ చేస్తారు. ఈయన మద్దతు ఇచ్చారు వేరే పార్టీకి. 19లో ఎలా పోటీ చేశారు ఆయనకే తెలియలేదు, 2 చోట్ల ఓడిపోయాడు. 24లో మళ్ళీ మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు మరో 15 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు కావాలని పదే చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ విజయ్ ప్రస్థానం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తాజాగా నిన్న జరిగినటువంటి ఉదాహరణ, ఒంటరిగా ఫస్ట్ టైం పార్టీ పెట్టాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే అధికారం వైపుకి వచ్చాడు. ఆయనకి అనుభవం లేదు. సో అటువంటిది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్తుంటాడు, వాళ్ళ కాపు సైన్యానికి కానీ జన సైనికులు కానీ నాకు అంత అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క ఎక్స్పీరియన్స్ అవసరం రాష్ట్రానికి అంటుంటారు. మరి ఇక్కడ ఏ అనుభవం లేకుండా విజయ్ అధికారాన్ని స్థాపిస్తున్నాడు. సో ఇదంతా చూస్తున్నప్పుడు ఇక్కడ జన సైనికుల నుంచి కానీ కాపుల నుంచి కానీ జనసేనపై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి కదా సార్? ఒకటి సార్, పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా ఈరోజు మాట్లాడే మాటలు రేపు మాట్లాడే మాటలు పొంతన ఉండదు. ఇదే 2019 ఒకసారి నాకు అధికారం ఇవ్వండి నేను అన్నీ చేసేస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు నాకు అనుభవం లేదని చెప్తున్నాడంటే సిగ్గుశరం ఉండాలి అసలు. అంటప్పుడు అటువంటి వ్యక్తి పార్టీ ఎందుకు పెట్టాలా? నీకు అనుభవం లేని పరిస్థితి ఉంటే అసలు పార్టీ ఎందుకు పెట్టాలా? పార్టీ ఎందుకు నడపాలా? నువ్వు ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించాలా? ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? అనుభవం లేదని చెప్పడం అనేది ఇది బాధ్యతారాహిత్యం. ఇది అధికారంలో ఉన్న వ్యక్తి అధికారంలో చేయడం అనేది బాధ్యతారాహిత్యం. నీకు అంత పెద్ద కుటుంబం ఉంది. 2014 ఏమో 2009 నుంచి అతని రాజకీయ జీవితం స్టార్ట్ అయింది.
ప్రజారాజ్యాన్ని నట్టింట్లో ముంచేసి బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు. నేను ప్రజారాజ్యంలో చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేంత వరకు కూడా నేను ఉన్నాను. ఈయన మధ్యలోనే ఎప్పుడైతే చిరంజీవి గారు పార్టీ ఓడిపోయారో ఆ రోజు నుంచి చిరంజీవి గారిని దూరంగా ఉన్న వ్యక్తి చిరంజీవి గారిని ఎప్పుడు కూడా చిరంజీవి గారి దగ్గరగా ఉండాలని కూడా ఆలోచన చేయలేదు. మీరు దానికి ఉదాహరణ నేను కాదు, కొన్ని సినిమా ఆడియో ఫంక్షన్లో నాగబాబే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? వాడు మేము పిలుస్తున్నా రావట్లేదయ్యా, మీరు వెళ్ళి పిలవండి అని చెప్పి అన్నాడు. మీరు కావాలంటే పాత వీడియోస్ చూడండి. పవన్ కళ్యాణ్ గురించి నాగబాబే మాట్లాడాడు. అంటే అధికారం లేకపోతే అన్నయ్యను కూడా వదిలేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంతకుమించి వేరే ఉదాహరణ చెప్పాల్సిన పని లేదు. మీరు కళ్ళ ముందు చూశారు. అధికారం లేనప్పుడు ఓడిన మరుసటి రోజు నుంచే చిరంజీవి గారిని వదిలేశాడు కదా అతను. ఈ రోజు అంటే అన్నయ్య అని చెప్పని ముందుకెళ్తున్నాడు తప్ప ఆ రోజు మేము ప్రజారాజ్యంలో ఉన్నాం కదా, మాకు ఏ రోజు కనపడలే ఆయనేమి, మాకు ఎప్పుడు కూడా కనపడలే ఆయనేమి. అదేవిధంగా అభిమానులు మాట్లాడినప్పుడు నాగబాబే మాట్లాడాడు, వాడు మేము పిలిచినా కూడా రావట్లేదు, మేమేం చేయమంటామని చెప్పని. అటువంటి తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే విజయ్ ధైర్యంగా ధీటుగా ఓడిపోవచ్చు, గెలవచ్చు. ఎలక్షన్లు అనేది ఓటమి. ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి వ్యక్తులు ఓడిపోయారు, ఇందిరాగాంధీ కూడా ఓడిపోయిన పరిస్థితులు చూసాం మనం. కానీ విజయ్ వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. కానీ పవన్ కళ్యాణ్కి అటువంటి ఎదుర్కొనే ధైర్యం లేదు, అతనికి ధైర్యం లేదు. పరిపాలన చేయాలనే ఆసక్తి కూడా కనపడలేదు నాకు తెలిసి అయితే. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇంకొక రాజకీయ పార్టీ నాయకుడు 15 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలన్నప్పుడు అసలు ఈ రాజకీయ పార్టీ ఎందుకు అసలుకి? అదే అవసరం ఏంటి? అవసరమా? నువ్వు మరి రాజకీయ పార్టీ ఎందుకు పెట్టావు? అంటే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలన్నప్పుడు నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపో. నువ్వు జనసేన పార్టీ పెట్టుకొని ఇంకా 15 ఏళ్ళు నువ్వే సీఎంగా ఉండాలని చెప్పి మాట్లాడే వ్యక్తివి. అసలు నీకు రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండే అర్హత లేదనేది నేను భావిస్తాను. నేను కాదు, ఎవరైనా భావించాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. నేను జన సైనికులను కానీ, అదేవిధంగా జనసేన పార్టీకి మద్దతిచ్చే మద్దతుదారులు కానివ్వండి, జనసేన అభిమానులు కానీ కోరుకున్నది ఒకటే, మీ నాయకుడు అధికారంలో రావాలి, మీ నాయకుడు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకునే అభిమానులు ఉంటారు. కానీ మా నాయకుడికి మేము అభిమానిస్తుంటాం, కానీ వేరే వారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని కోరుకునే అభిమానుల్ని జనసేన కార్యక్రమంలో జనసేనలోనే చూస్తున్నాను, ఇంకెక్కడ చూడలేదు నేను. అందుకనే చంద్రబాబుని మన పవన్ కళ్యాణ్ని విజయ్ని పోల్చొద్దు అసలుకి. వాళ్ళిద్దరికి పోలిక లేదు. జస్ట్ ఇద్దరు ఒకే రంగం నుంచి అదే ఒకే రంగం నుంచి వచ్చినప్పటికీ కూడా అతను ఫైటర్. అతను విజయ్ అనే వ్యక్తిని ఫైట్ చేశాడు కాబట్టి తట్టుకోగలిగాడు. కాబట్టి ఇప్పుడు ఇదే విజయ్కి అక్కడ జనం వచ్చి తొక్కిసినట్లు కొంతమంది చనిపోతే సిబిఐ అతన్ని ఎంత ఇబ్బంది పెట్టింది. మరి అదే చంద్రబాబు నాయుడు మీటింగ్లో చనిపోతే ఎందుకు సిబిఐ అతను పిలవలేదు? ఇప్పుడు 2024 ఎన్నికల ముందు అతను చీరల పంపిణీ చేస్తాడని చెప్పినప్పుడు గుంటూరులో కొంతమంది చనిపోయారు. అక్కడ ఇంకో చోట ఎక్కడో ప్రకాశం జిల్లా అక్కడ కూడా కొంతమంది చనిపోయారు. మరి అప్పుడు సిబిఐ ఎందుకు ఇతన్ని పిలవలేదు? ఇతన్ని విజయన్ ఎందుకు పిలిచింది సిబిఐ? అందుకనే అతను ఫైటర్ అంట నేను. సిబిఐ అప్పుడు సిబిఐ అయితే అక్కడ రాష్ట్రంకో సిబిఐ ఉండకూడదు, ఇక్కడ రాష్ట్రంకో సిబిఐ ఉండకూడదు కదా. అక్కడ చనిపోయినప్పుడేమో అతన్ని ముద్దాయి చేసి పిలిచారు, ఇక్కడ చనిపోయినప్పుడు మాత్రం అసలు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా పుష్కరాల్లో 29 మంది పొట్టం పెట్టుకుని చంద్రబాబు నాయుడు అతను షూటింగ్ కోసం అని చెప్పని. సిబిఐ మరి ఎందుకు పిలవట్లేదు అతన్ని? అందుకనే విజయ్ ఇస్ ద ఫైటర్. అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి ఇక చాకరీ చేయడం తప్ప అతని జనసేన పార్టీ అనేది నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ లేదనేది నేను భావిస్తున్నాను. సో కాపుల్లో ఏమైనా డివిజన్ వస్తుందంటారా? ఎందుకంటే 2024 ఎన్నికల్లో కాపులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వెంట నడిచిన పరిస్థితి. సో ఇప్పుడైనా మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారా సార్? అట్లా మీ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో వాళ్ళదే ఎక్కువ కాబట్టి కాదు సార్, కమ్యూనిటీ బేస్గా మనం మాట్లాడుకునేది కరెక్ట్ అయిన పద్ధతి ఏమైనా వచ్చిందా? రీథాట్ ఏమైనా అంటే ఎవరిలో అయినా కానీ నేను పర్టికులర్గా ఆ కమ్యూనిటీ అనే కాదు మాట్లాడాల్సిన పని లేదు. మనం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాడు తప్ప మా నాయకుడు వేరే వాళ్ళు ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు అతని దగ్గర ఎవరు పనిచేయరని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నారు వాళ్ళందరూ కూడా. అటువంటిది నాకు అటువంటి అనుభవం లేదు, నేను చేయలేను, మన చంద్రబాబు నాయుడుకి ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు, గ్యారంటీగా ఆలోచన చేస్తారు. ఆయనకి ఈసారి సపోర్టింగ్ కూడా తగ్గుద్దని మాత్రం పూర్తిగా తగ్గుద్ది అనేది నా భావన. అయితే సరే, ఇంకో విషయం చెప్పండి. వాస్తవానికి తిరుమల లడ్డు విషయంలో కావచ్చు, ఇటీవల జరిగినటువంటి వివిధ పరిణామాల్లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై, వైఎస్ రాజశేఖర రెడ్డిపై
తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్పై ప్రతిసారి అవకాశం వచ్చిన ప్రతిసారి అవకాశాన్ని వాడుకొని హిందూ వ్యతిరేకగా ముద్ర పోర్ట్రేట్ చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి పైన జరిగింది, ఇప్పుడు వైఎస్ జగన్పై కంటిన్యూ అవుతుంది. సో ఎప్పటికప్పుడు కాలం సమాధానం ఇస్తుంది, సందర్భాలు సమాధానం ఇస్తున్న వేరే విషయం. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. సో యాజ్ ఏ ఎండోమెంట్ మినిస్టర్గా చేసినప్పుడు, జగన్ హయాంలో చేసినప్పుడు ఆయన తీరు కానీ ఆయన వ్యవహార శైలి కానీ పర్టికులర్లీ మీ డిపార్ట్మెంట్ విషయంలో ఎలా ఉండేదంటే ఏం చెప్తారు? సార్ ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులు ఏంటంటే చేసింది ఏమీ లేదు రాష్ట్రానికి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తట్టుకోలేక ఇంతమంది పార్టీలు కలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు భయపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఆ విధంగా ఉన్నది. ఆ ప్రజాదరణ తగ్గించడానికి మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనేదే ఈ కూటమి నాయకుల యొక్క ప్రయత్నం. దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా చెప్పడం జరిగింది. నేను 4 గదుల మధ్యలో 4 గోళ్ల మధ్యలో బైబిల్ చదువుకుంటాను, బయటంతా కూడా మానవత్వం అని చెప్పని. అదేవిధంగా నేను దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవాలయాల గురించి కానీ హిందూ పరిరక్షణ గురించి ఎంతో తపన పడే వ్యక్తి. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా. ఇప్పుడు మీకు ఒకసారి చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దళిత గోవిందం అని చెప్పని పెట్టారు. దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టను తీసుకెళ్లే విధంగా అక్కడ అందరినీ కూడా దళితులందరినీ కూడా వెంకటేశ్వర స్వామికి దగ్గర చేసే విధంగా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలా మంచి దళిత వాడల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా గుళ్ళు నిర్మాణం చేయడం కూడా జరిగింది. అంటే ఆ విధంగా కాశ్మీర్లో కూడా ఆయన టైంలోనే, అదే కాశ్మీర్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఎక్కడైనా కానీ అనేక చోట్ల సార్. ఇప్పుడు ధర్మ పరిరక్షణ కావచ్చు, అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడిందని కావచ్చు, చంద్రబాబుని హిందువుని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కానీ, సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కానీ, హిందుత్వం మాదే అని చెప్పుకునే బీజేపీ పార్టీని కానీ, వీళ్ళ ముగ్గురు పార్టీలు కూడా హిందూ దేవాలయాలకు కానీ, హిందువుల భక్తుల మనోభావాలు కానీ, హిందువులకి రక్షణ కానివ్వండి, హిందూ దేవాలయాల అభివృద్ధి కానివ్వండి, అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి నేను సగర్వంగా కూడా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడూ హిందూ దేవాలయాల్లో అశ్రద్ధ చేయలేదు, తెలిసి తప్పు చేయలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా ఆ రోజు జరిగినాయంటే కోవిడ్ టైంలో జరిగిన ఘటనలే కోవిడ్ టైంలో అన్ని చోట్ల కూడా ప్రజా జీవనంతో స్తంభించే పరిస్థితుల్లో అప్పుడు కొన్ని ఆగంతకాలు, కొన్ని రామతీర్థం కానివ్వండి, అదేవిధంగా అంతర్వేది కానివ్వండి, ఇతర విజయవాడ దుర్గా అమ్మవారి దేవాలయంలో జరిగిన ఘటనలు కానివ్వండి, ఆ రోజు కోవిడ్ టైంలో లేకపోవడం వల్ల జరిగిన ఘటనలు అవన్నీ కూడా ఒక్క పక్క జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఛేదిస్తూ అక్కడ జరిగిన నిందితుల్ని శిక్షిస్తూ మళ్ళీ వాటి నుంచి కూడా పరిరక్షించే విధంగా మీరు చూసుకుంటే కనుక రామతీర్థం టెంపుల్ గురించి వీళ్ళందరూ మాట్లాడతారు కదా. చాలా పురాతనమైన టెంపుల్, అంటే చాలా ఓల్డ్ టెంపుల్. ఓల్డ్ టెంపుల్, అది శిథిలావస్థలో ఉన్న టెంపుల్. అటువంటిది కొండ మీద ఉన్న గుడిని ఆ రోజు ఘటన జరిగిన తర్వాత అదే విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో సేమ్ యాస్టీస్గా దాన్ని తయారు చేయించడం కానివ్వండి, ఆ దేవాలయాన్ని కూడా రాతి కట్టడంతో పర్మనెంట్ కట్టడం కట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అంతర్వేది రథం జరిగినప్పుడు, అది అర్ధరాత్రి పూట అంతర్వేది అనేది మనకి సముద్రం ఒడ్డున ఉంటుంది, ఒక మూలం ఉండే ఊరు, ఈస్ట్ గోదావరిలో మూలం ఉండే ఊరు. అక్కడ జనసంచారం అనేది తక్కువగా ఉన్న పరిస్థితి ఆ టైంలో. దాని టైంలో అక్కడ కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, కొంతమంది దాన్ని ఇప్పుడు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కల్తీ లడ్డు అని చెప్పని ఈ కూటమి నాయకులు మా మీద వేయాలని ప్రయత్నం చేశారు. అదే టైంలో కొన్ని సంఘటనలు శ్రీకాకుళంలో అయితే కనుక ఒక నందిని తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టారు. అది ఎవరయ్యా పట్టుకుందంటే అచ్చెన్నాయుడు తాలూకా మనుషులు అందరూ కూడా. ఇప్పుడు రామతీర్థం ఘటన జరిగింది ఎవరయ్యా అంటే అశోక్ గజపతిరాజు గారు మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు వాళ్ళకి. అంటే ఇవన్నీ మరి ఎవరు చేయించారనే దానికి వాళ్ళ ప్రజలు ఆలోచన చేస్తున్నారు అన్నీ కూడా ఈరోజు. కాకపోతే ఆ రోజు మా ప్రభుత్వం మీద బురద జల్లారు. కానీ ఈరోజు వీళ్ళు తిరుపతిలో మొన్న ముక్కోటికి 6 చనిపోవడం కానీ 8 మంది చనిపోవడం కానివ్వండి, చందనోత్సవంలో మనుషులు చనిపోవడం కానివ్వండి, అదేవిధంగా దేవాలయం మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, మా అమ్మవారి గుడిలో జరుగుతున్న అపచారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి వీళ్ళు హిందూ అయ్యండి ఎందుకు అరికెట్టలేకపోతున్నారు? వీళ్ళకి హిందూ అని చెప్పుకుంటారు తప్ప హిందూ దేవాలయాలు కానీ దేవుళ్ళ మీద కానీ ప్రేమ భక్తి చేయాలనే ఆలోచన కానీ వీళ్ళకి లేదు. నేను పవన్ కళ్యాణ్ గారు అప్పుడేదో కల్తీ లడ్డు విషయంలో 11 రోజులు సనాతన ధర్మం ఆ రోజు దీక్ష చేశారు.
ఆ దీక్ష ఇప్పుడు అనేక సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ నోటెంబట మాట రావట్లేదు? ఇప్పుడు సనాతని అంటే ఏదో ఒకరోజు 2 రోజులు ఉండే సనాతని కాదు. సనాతని అనేవాళ్ళు అనునిత్యం కూడా దాని మీద ధర్మాన్ని పాటించాలి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆ డ్రెస్ వేసుకొని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు దీక్ష చేయడం అనేది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీంట్లో వీళ్ళు హిందువులని చెప్పుకొని హిందువులు చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో 10% కూడా హిందూ దేవాలయాల అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడడం కానివ్వండి, హిందువుల మనోభావాలు కాపాడడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్ప వీళ్ళు ఏమీ చేయలేదు అని చెప్పినది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను మీకు. నేను ఇక వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ దీనిపై అంటే సచివాలయ వ్యవస్థపై అంత విమర్శలు లేకపోయినా వాలంటీర్ వ్యవస్థపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కొద్దిగా భేదాభిప్రాయాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయితే అక్కడక్కడ ఉంది. మీరు ఎలా భావిస్తున్నారనేది నాకు తెలియదు. కానీ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే నాయకుడికి ప్రజలకి మధ్య ఆ సంబంధాన్ని తెంపేసింది అని చాలామంది చెప్పే మాట. మీరేంటారు దీన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు పరిపాలనలో కొంత ఆయన చూడడం జరిగింది. జన్మభూమి కమిటీలు అని చెప్పని అది తెలుగుదేశం పార్టీ నాయకులతో వేసి ఒక పెన్షన్ కావాలంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు పీడించేవాళ్ళు, ఒక పథకం కావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళు ఎంత డబ్బులు డిమాండ్ చేస్తారనేది పూర్తిగా మనందరికీ కూడా 2019 ముందు మనకు తెలుసు. మీకు అనకంతా కూడా దీన్ని అరికట్టాలని చెప్పని, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంత పార్టీకి నష్టం జరుగుతున్నప్పటికీ కూడా, పార్టీ కానివ్వండి పార్టీ క్యాడర్ కానీ నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. దాని ద్వారా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరికైతే పథకం అర్హత ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్లికేషన్ పూర్తి చేసి ఆ పథకాన్ని నేరుగా వాళ్ళ ఇంటికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దాంట్లో ఎటువంటి తప్పు జరగలేదు, ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి మెరుగైన పరిపాలన జరిగింది. ప్రజలకి వాళ్ళకి ఎందుకంటే చాలామంది ప్రజలు చదువుకు దూరంగా ఉంటారు, కొంత వాళ్ళకి కొన్ని అప్లికేషన్ పూర్తి చేసే అవకాశం కూడా ఉండేది కాదు. వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెట్టాలన్నా కానీ, చేయూత పెట్టాలన్నా కానీ, అమ్మఒడి పెట్టాలంటే కానీ ఇవన్నీ కూడా ఇంటికి వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి వాలంటీర్ అనే వ్యక్తి ప్రభుత్వం తరపున పనిచేసే వ్యక్తి కాబట్టి ఎక్కడ కూడా అక్కడ రాజకీయ పార్టీ చూడలేదు అతను. అందరికీ కూడా అతను జనసేన పార్టీ కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ వ్యక్తి అయినా సరే అర్హత ఉంటే పథకం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ చంద్రబాబు నాయుడు టైంలో 2014 నుంచి 19 చూసుకోండి, ఇప్పుడు 24 నుంచి ఇప్పుడు చూసుకోండి, జన్మభూమి కమిటీలు అని చెప్పి ఇతర పార్టీలకి పథకాలు కట్ చేయడం కానివ్వండి. ఈరోజు కూడా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి పథకాలు వెళ్ళవు ఈ రోజు కూడా. కానీ ఆ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా పరిపాలన చేశారు. దాని ద్వారా పార్టీ క్యాడర్కి కొంత ఇబ్బంది కలిగింది. ఎందుకంటే వాళ్ళకి కక్ష ఉంటుంది ఇతర పార్టీల మీద ఉన్నప్పుడు వాళ్ళని ఆపాలంటే ఆపే పరిస్థితి కాదు. వాలంటీర్ ద్వారా వాళ్ళకి పని అయిపోయేది. వాళ్ళకి అట్లా కొంత గ్యాప్ వచ్చిందైతే వాస్తవం. కానీ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఈ నష్టాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయలేదు. ఇదే వాలంటీర్ని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఉగాది హామీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇది వాలంటీర్ని ఫస్ట్ చంద్రబాబు తిట్టాడు. వీళ్ళు బస్తాలు మోసేవాళ్ళు, మధ్యాహ్నం పూటలు తలుపు కొడతారు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఎన్నికలు వచ్చేటప్పటికి ఇదే వాలంటీర్లకు మీ 10,000 రూపాయలు జీతం ఇస్తారని చెప్పని వాలంటీర్లందరినీ కూడా డబ్బుల ద్వారా అంటే ప్రజల్ని మోసం చేశాడు, వాలంటీర్లు మోసం చేశాడు. వాలంటీర్ వ్యవస్థను కూడా 10,000 రూపాయలు ఆశ చూపెట్టి కొంతవరకు వాళ్ళని మోసం చేసి ప్రజలు ఓట్లు దండుకున్నాడు వాళ్ళ ద్వారా. కానీ ఈరోజు వాలంటీర్లు ఏమైనా ఉందా? నో వాలంటీర్. మళ్ళీ సేమ్ పార్టీ వాళ్ళే జన్మభూమి కమిటీ పేరు పెట్టకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ రికమెండ్ చేస్తే పథకాలు వస్తున్నాయి. ఏదైనా వచ్చే అరాకొర పథకాలు కూడా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మేలు చూశారు తప్ప అక్కడ కార్యకర్తలకి డిస్టర్బ్ అవుతానని చెప్పి ఆయన ఆలోచన చేయలేదు. ప్రజలకు మంచి జరగాలనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, రాజకీయం అనేది ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన్ని ఆలోచించకూడదని చెప్పి ఆ విధంగా పరిపాలన చేశాడు. కాబట్టి పార్టీలో కొంత ఇబ్బందులు ఉంది మాత్రం వాస్తవం. దాంట్లో 2029 ఎలక్షన్లో ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా, యాజ్ ఏ ఎక్స్ మినిస్టర్ కొనసాగించాలని మీరు అనుకుంటున్నారా లేదా? సార్ ఒకటి, ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పరిపాలన కూడా చూస్తున్నారు జనాలు. చూసిన తర్వాత ప్రజలకి ఇప్పుడు సచివాలయ వ్యవస్థను కూడా నిర్వహణ చేశాడు చంద్రబాబు నాయుడు. చేశారు. అవును. సచివాలయంలో ఇదివరకు అన్ని శాఖలు ఉంటాయి, ఇప్పుడు 5గురితో 4గురితో సచివాలయం నడుపుతున్నాడు. ఇప్పుడు అంటే అన్ని పనులు కూడా అక్కడ అవ్వట్లేదు ఇప్పుడు. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రజలకి దగ్గరైన వ్యవస్థ.
ఇవన్నీ ఏం జరుగుతుంది అనేది మనం 29 ఆలోచన చేయాలి. ఎలా జరుగుతుంది, ఏ విధంగా దాన్ని ముందుకెళ్తారు, ఇంకా పరిస్థితులు ఏమొస్తాయి, వచ్చే టెక్నాలజీ ఎలా ఉంటుందో కూడా మనం ఆలోచన చేసి ముందుకెళ్ళాలి తప్ప ఇప్పటికిప్పుడు మనం చెప్పేది ఏం కాదు. అది టెక్నాలజీ ఎలా ఉంటుంది, మేలు వాలంటీర్ ద్వారా మేలు జరుగుతుందంటే వాలంటీర్లు వస్తారు మళ్ళీ, అంతే తప్ప చంద్రబాబు లాగా చెప్పి చేయకుండా ఉండే పద్ధతి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ఇక 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాస్తవానికి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయ్యారు ఆయన. అదే ఫస్ట్, అంతకుముందు అనుభవం లేదు. కానీ ప్రపంచం మొత్తం చూడనటువంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ కోవిడ్ రూపంలో వచ్చింది. ప్రపంచమే తలకిందులైపోయింది. 2 ఏళ్ళు ఒక ఏకంగా 19 to 20, 20 to 21, ఆల్మోస్ట్ 22 సగం వరకు అదే ఎఫెక్ట్ నడిచింది. లాస్ట్ 2.5 years దాని నుంచి బయటపడ్డాం. ప్రపంచం మొత్తం చూడని ఒక పాండమిక్ సిచ్యువేషన్ని యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ ఎలా ఎదుర్కొన్నారు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి, ముఖ్యంగా అప్పుడున్నటువంటి రోగులకి ఎలాంటి సర్వీస్ అందించేవారు, ఎందుకంటే మీరు క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి చాలా క్లియర్గా తెలుస్తాయి మీకు, అందుకే అడుగుతున్నాను. సార్, కోవిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గడగడలాడించిన పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంచనా వేస్తూ ప్రజలకు కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఏదైతే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడతారో ఆర్థికంగా ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పని ఎప్పటికప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తూనే వచ్చాడు ప్రజలందరికీ కూడా. వైద్యాన్ని చూసుకుంటే కనుక ఉచిత కోవిడ్ టెస్టులు కానివ్వండి, కోవిడ్ది ఉచితంగా వైద్యం అందించడం కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా బలోపేతం చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా నాకు తెలిసి 45 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పిన, తమ్ముడు నేను ఉంటే కనుక కోవిడ్ వచ్చేదని చెప్పని మాట్లాడాడు తప్ప కోవిడ్ వచ్చినప్పుడు అంతా కూడా ఇంట్లో దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. హైదరాబాద్ రాలేదు కదా, వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ కోవిడ్ సిచ్యువేషన్ కూడా అధిగమించి ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఆర్థికంగా మనకి డబ్బులు బాగా ఇబ్బంది, మనకి ఆర్థిక వ్యవస్థ కొంచెం అతలోకతలం అయిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు, ప్రజలకు సర్వీస్ కూడా ఆపిన పరిస్థితి లేదు. మీకు చంద్రబాబు నాయుడు శాలరీస్ కూడా ఆగలేదు ఎక్కడ ఒక్కరోజు కూడా. అంటే మీరు చెప్పేది ఒకటి, 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 3 లక్షల కోట్ల అప్పుతో అన్ని లక్షల కోట్ల పథకాలు ఇవ్వడం కానివ్వండి, అంత సంక్షేమం చేయడం కానివ్వండి, ఇప్పుడు మెడికల్ కాలేజ్ నిర్మించడం కానివ్వండి, పోర్టులు కానివ్వండి, స్కూల్స్ బాగు చేయించడం కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగు చేయించడం కానివ్వండి, ఇవన్నీ ముందు చేసుకెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ 2 ఏళ్లలోనే ఆ అప్పుని దాటేసి దాదాపు 3,50,000 కోట్ల పైన ఇప్పుడు అప్పు చేశారు. పథకాలు లేవు, అభివృద్ధి లేదు, మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్స్ ఆపేశాడు, పోర్టులో నిర్మాణాలు ఆపేశారు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో సదుపాయాలు లేవు, ప్రభుత్వ పాఠశాలలో సరైన సదుపాయాలు లేవు. అంటే ఈ డబ్బు ఎక్కడికి డైవర్ట్ అవుతుంది అసలుకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 ఏళ్ల పరిపాలనలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఇన్ని పథకాలు అందించినప్పుడు, ఈయన 2 ఏళ్ల కాలంలో ఎంత అప్పు చేసినప్పుడు ఇవన్నీ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని మనందరం కూడా ఈరోజు ప్రజలు మొత్తం తేడా చూస్తున్నారు ఏం జరుగుతుందనేది. అప్పుడు అప్పు చేసినప్పటికీ కూడా ప్రజలకి ఆర్థికంగా కూడా చాలా బలపడ్డారు ఆ రోజు. అవునా, 3 లక్షలు చేసిన 3,30,000 కోట్ల అప్పుల్లో 2,70,000 డైరెక్ట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళ ఖాతాలో అందినటువంటి పరిస్థితి. స్కీమ్స్ ఇచ్చారు. మీరు కావాలంటే గత 5 ఏళ్లలో ఒకసారి మీరు చూసుకోండి, ప్రభుత్వ పాఠశాలలో నో సీట్ అని చెప్పి బోర్డు పెట్టే పరిస్థితి కనపడింది ఆ రోజు. ఈరోజు వీళ్ళు డబ్బా కొట్టుకున్నారే, ప్రభుత్వ పాటలు స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మంచి మార్కులు వచ్చినాయి అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బేజం. అది ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేశారు కాబట్టి ఈరోజు మీరు ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు మీరు. అంతే తప్ప ఈ 2 ఏళ్లలో విద్యాశాఖ మంత్రి గారు ఏమీ స్కూల్స్కి రూపాయి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. విద్యాశాఖ మంత్రి గారు ఒక ప్రభుత్వ పాఠశాల దగ్గరికి వెళ్ళి ఈ పాఠశాలని డెవలప్ చేశాను చెప్పండి. పవన్ కళ్యాణ్ ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ స్కూలు గవర్నమెంట్ స్కూల్ అని అడిగాడు ఆయన. స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్ జరిగింది. అది ఎవరు అభివృద్ధి చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే హాస్పిటల్స్కి వెళ్ళమని చెప్పండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎంత బలోపేతం చేశారంటే ఈరోజు ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతో ఆయన ఏర్పాట్లు చేశాడు ఆయన. అంటే ప్రైవేటు యాజమాన్యాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళి, కానీ అప్పు చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు ఇప్పుడు 2 ఏళ్ళు చేసింది, ఇప్పుడు ఆయన 5 ఏళ్ళు చేసింది, చంద్రబాబు 2 ఏళ్ళు చేశాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా దక్షుడు, అదేవిధంగా చక్కగా ప్రజలకు మేలు చేయాలని మనస్తత్వం ఉన్న వ్యక్తి.
అదేవిధంగా ముందల మనం ఏదైతే అభివృద్ధి చేయాలో వాటిని ప్రయారిటీ ప్రకారం అభివృద్ధి చేసుకెళ్లే వ్యక్తి. అంతే తప్ప చంద్రబాబు లాగా ఊరికి ప్రచార ఆర్భాటాలు చేసుకోవడం. చాలామందికి తెలియదు ఏంటంటే 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సంగతి కూడా చాలామంది పబ్లిక్కి తెలియదు. అదే అడగబోతున్నాను నేను. వాస్తవానికి 17 మెడికల్ కళాశాలల విషయం అంటే జగన్ తన హయాంలో 17 మెడికల్ కళాశాలలు నిర్మాణం మొదలుపెట్టారు. అందులో 6 పూర్తయిపోయి క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఒకటేమో పెండింగ్లో పులివెందులు పడింది. మిగతా 10 మెడికల్ కళాశాలలు 30 to 50% నిర్మాణాల్లో ఉన్నాయి అనే విషయం వీళ్ళు పీపీపీ పద్ధతిలో టెండర్ కాల్ఫర్ చేసేంత వరకు ప్రజలు ఎవరికీ తెలియలేదు. జగన్ టైంలో ఇన్ని మెడికల్ కళాశాలలు కట్టాడా అనేది అప్పుడు కానీ అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? మీరు చెప్పుకోలేకపోయారా? మీరు పీపీపీ 17 మెడికల్ కళాశాల విషయంలో ఎందుకు ప్రజలకి అంత ఖచ్చితంగా చెప్పలేకపోయారు? పోర్టుల విషయం ఎందుకు చెప్పలేకపోయారు? నాడు నేడుతో స్కూల్ అభివృద్ధి విషయం ఎందుకు చెప్పలేకపోయారు అంటే ఏం చెప్తారు? సార్ వైఫల్యం ఎవరిది? మీద వాళ్ళ సమర్థన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారాలకు చాలా దూరంగా ఉంటారు సార్. వాస్తవాన్ని దగ్గరగా ఉంటారు. చేసింది చెప్పుకోవాలి కదా సార్. చెప్పుకుంటే మాకేం జరిగిందంటే దుర్మార్గంగా ఎల్లో మీడియా అనేది మా ఆంధ్ర రాష్ట్రంలో ఒక చెద పురుగులాగా పాకిపోయింది అది. దెన్ వై డోంట్ యూ బిల్డ్ యువర్ ఓన్ మీడియా? ఎంత సార్ ఒకటి సార్, ఓన్ మీడియా అనేది ఈరోజు ఏం జరిగిందంటే ఆ ఓన్గా ఉండే మీడియాని భయభ్రాంతులు చేసి జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు. మీరు పెద్ద పెద్ద జర్నలిస్టులను తీసుకెళ్ళి తప్పుడు కేసుల్లో లోపల వేసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మీడియా కూడా భయపడే పరిస్థితి. న్యూట్రల్గా ఉండే ఛానల్స్ను కూడా బెదిరించడం కానివ్వండి, ఆ విధమైన వ్యవస్థని చంద్రబాబు నాయుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ముందుకెళ్ళేవాళ్ళు కాదు. మనకు ప్రజలకు మంచి చేస్తే ప్రజలు మనల్ని చూసుకుంటారని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు పెట్టి ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడానికి ₹1 పైన ఖర్చు పెడుతున్నాడు. ప్రతి నెల 1వ తారీఖు నాడు అవసరమా? పెన్షన్ అనేది రొటీన్గా వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు ఇదివరకు గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకముందు పెన్షన్ అనేది ఒక వ్యక్తి చనిపోతే కానీ ఇంకో వ్యక్తికి పెన్షన్ వచ్చేది కాదు. అటువంటి వ్యవస్థను రాజశేఖర రెడ్డి గారు మార్పు చేశారు దాన్ని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రతి ఒక్కళ్ళకి విస్తరించే విధంగా పెన్షన్ని ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ అనేది ఇంటికి వెళ్ళిపోతుంది అందరికీ కూడా. అటువంటి పెన్షన్ని ఈరోజు ₹1 పైన మినిమం ఖర్చు పెట్టి షో చేసి మైకులు పెట్టుకొని వాళ్ళకెళ్ళి మిమ్మల్ని మీరు ఎదగాలంటే ఎలా, మిమ్మల్ని ఏం చేయాలి, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అర్థమైనప్పుడు ఎవరైనా మనసున్న మనిషి చేయాలంటే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. అతనికి మొన్న ఒక అతను ఎవరో నేను చూశాను, చంద్రబాబుతో మాట్లాడుతుంటే బాగా కష్టంగా ఉందంటే కలెక్టర్ ఒక ఆటో తీసుకువెళ్ళండి అని చెప్పంటాడు. అతను ఆటో వచ్చారో కనుక్కోవాలిగా మనం అసలుకి. ఇప్పుడు వాళ్ళ జీవనశైలి మారాలన్నప్పుడు నీకు ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయాలో ఆలోచన చేసుకోవాలా. ఒక అతను ఆమె ఏమైతే చెప్తుంది, మా అబ్బాయి చదువుకున్నాడు ఉద్యోగం కావాలి అంటే ఒక లేడీ అడుగుతుంది, కలెక్టర్ని పిలిచి ఆటో ఇప్పించేయమంటున్నాడు ఆయన. ఇక అతను వ్యవస్థ ఆ విధంగా పనిచేస్తుంది. అతమ్మ మా అబ్బాయి చదువుకున్నాడు ఉద్యోగం లేదంటుంటే ఆటో కొనిమన్నాడంటే మరి నీ 20 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి మరి నీకు? నువ్వు వెళ్ళిన ఇంటికే ఆ అమ్మాయి ఉద్యోగం ఇప్పించలేనివాడివి, ఇంకా నువ్వు 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడిస్తావు నువ్వు చంద్రబాబు నాయుడు? అందుకని ప్రచారంలో అయితే మాత్రం మేము వెనకబడింది వాస్తవం, చేసింది చెప్పుకోవడంలో కూడా మేము వెనకబడింది వాస్తవం. అదేవిధంగా చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టలేకపోయినది మా అందరిలో ఆలోచన ఉంది. తప్పకుండా ఈసారి వీటన్నిటిని కూడా అధిగమించి ఇప్పటికైనా రెక్టిఫై అవుతారా? 100% ప్రజలు రెక్టిఫై అవుతున్నారు, మేం కాదు. ఇప్పుడు రేపు 2020 అధికారంలోకి వస్తే అప్పుడు ఆ తర్వాత తప్పకుండా సార్. ఇప్పుడు ఎందుకంటే చేసిన మంచి చెప్పుకోవడం తప్పేం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా మేము సెల్ ఫోన్ కనుక్కున్నామని చెప్పట్లేదు, ఇంట్లో వంట గ్యాస్ మేమే తయారు చేసామని చెప్పట్లేదు. అదేవిధంగా ప్రతిదీ చంద్రబాబు నాయుడు నేనే సృష్టించాలని చెప్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ నేనే కనుక్కుంటా అంటున్నాడు కదా. అటువంటి తప్పుడు ప్రచారాలు ఆయన ఎక్కువ చేసుకోగలుగుతాడు. ఈసారి తప్పకుండా చేసిందే చెప్తాము. ప్రజలకు కూడా నమ్ముతున్నారు, ప్రజలకు కూడా తెలుస్తుంది. ప్రజలకు కూడా ఇప్పుడు మనకి సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ముందుకెళ్తుంది. సోషల్ మీడియా పెద్ద పెద్ద ఛానల్స్ మాకు సపోర్ట్ చేయబడినప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా తప్పకుండా మేము వాటన్నిటి తిప్పికొడతాము. ప్రజల్ని అప్రమత్తం చేస్తాము. అదేవిధంగా ప్రజలను కూడా బాగా ఉత్తేజాలు చేస్తాము. వాళ్ళు చంద్రబాబు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపెడతాము. రేపు మేము చేయబోయేది చెప్తాము, మేము చేసింది చెప్తాం, రెండు కూడా. సో ఇక అమరావతి వర్సెస్ మావిగన్ అని కొత్తగా ప్రతిపాదన చేశారు వైఎస్ జగన్. సో డోంట్ గో విత్ నేమ్. మావిగన్ అనేది ఆయన జస్ట్ ఒక పేరు కోసం చెప్పారంతే, ఇంకో పేరైనా పెట్టుకొచ్చున్నారు. ద కాన్సెప్ట్ బిహైండ్ ఈజ్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు,
ఒక గ్రోత్ క్యారిడార్ అవుతుంది. ప్లాన్ బి కింద పెట్టుకుంటే డే 1 నుంచి ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది. ఆల్రెడీ రెడీమేడ్ పాపులేషన్ సమ్వేర్ అరౌండ్ 40 lakhs ఉంటుంది. ఒక పోర్ట్ ఉంది, రివర్ సిటీ ఉంటుంది, పోర్ట్స్ ఉన్నాయి, సీ షోర్ ఉంటుంది, అన్ని విధాల ఒక ఎయిర్పోర్ట్ ఉంది, మంచి పెద్ద రైల్వే జంక్షన్ ఒకటి ఉంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ప్లాన్ బి కింద దీన్ని కన్సిడర్ చేయండి అన్నది. సో అమరావతి వర్సెస్ మావిగన్ అన్నప్పుడు మీరేం చెప్తారు యాజ్ ఏ? సార్ నేను ఒక విజయవాడ వాసిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్టాండ్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్తాను సార్ నేనైతే. ఎందుకంటే ఈ అమరావతి ముసుగులో విజయవాడ నగరాన్ని ఒక పాత బస్తీగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే మాకు విజయవాడకు ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అవును, అదేవిధంగా విజయవాడకు ఒక రైల్వే స్టేషన్ ఉంది. అది కూడా చాలా పెద్ద రైల్వే స్టేషన్. విజయవాడ అనేది పెద్ద రైల్వే జంక్షన్. అటువంటి జంక్షన్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీగా బిగ్గెస్ట్ జంక్షన్ అండ్ లార్జెస్ట్ ఇన్కమ్ జనరేటెడ్ కూడా. అటువంటి దాన్ని తీసుకెళ్ళి 1500 ఎకరాలు మేము అమరావతిలో రైల్వే స్టేషన్ పెడతాము, 38 ప్లాట్ఫామ్లు పెడతామంటే అంటే మా విజయవాడ రైల్వే స్టేషన్ని వాళ్ళు తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మాకు విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది. మాకు ఉన్న ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేసేది పోయి అమరావతిలో మేము 5000 ఎకరాలు మేము ఎయిర్పోర్ట్ కడతామంటున్నారు. అంటే విజయవాడ నగరాన్ని ఒక పాత బస్తీగా చేస్తామంటే ఒక విజయవాడ వాసిగా ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు మాది. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీగా కావచ్చు, ఒక ప్రతిపక్ష పార్టీగా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి సజెషన్ ఇచ్చారు. ఎందుకంటే మీలాగా లక్షల కోట్లు పెట్టి అక్కడ క్యాపిటల్ నిర్మించాల్సిన పని లేదు. గుంటూరులో ఆల్రెడీ బిజినెస్ హబ్ ఉంది, అక్కడ మిర్చి యార్డులు ఉన్నాయి, పెద్ద పెద్ద యార్డులు ఉన్నాయి. కాబట్టి దాన్ని కొంచెం మెరుగుపరుచుకొని గుంటూరు నుంచి మచిలీపట్నం హైవేకి ఆనుకొని ఇప్పుడు ఏదైతే ఎయిమ్స్ హాస్పిటల్ ఉందో, అవును, మరి ఎయిమ్స్ హాస్పిటల్ అమరావతిలో ఎందుకు కట్టలేదు వాళ్ళు? అవును, మంగళగిరిలో కట్టుకున్నారు. మంగళగిరిలో ఎందుకు కట్టారు అంటే ప్రజలకి అందుబాటులో ఉంటుంది కాబట్టి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు, జనసేన పార్టీ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి? అవి హైవే మీద. వాళ్ళు అమరావతిలో ఎందుకు కట్టుకోలేదు వాళ్ళు? మరి క్యాపిటల్ అమరావతి కదా. అంటే వాళ్ళ పరిపాలన కానీ, వాళ్ళ ఆఫీసులు కానీ, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్స్ కానీ ఇక్కడ రోడ్డు మీద ఉండాలి. ప్రజలకి అమరావతి అనేది మాత్రం ఒక లంకలో పెట్టాలా? అదేవిధంగా అమరావతి పేరు చెప్పి లక్షల కోట్లు దోచుకోవడానికి ఒక ప్రణాళిక వేశారు. ఎలా అంటే కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా అమరావతి పేరు చెప్పి. ఇప్పుడు మీకు ఢిల్లీ పార్లమెంటు, హైదరాబాద్ సెక్రటరియట్ కావచ్చు, వీటన్నిటిని మించి ఈ 2-3 కలిపినా కూడా మా అమరావతిలో సచివాలయాలను అసెంబ్లీ రావట్లేదు. 18,000 రూపాయలు అడుగు అయ్యే విధంగా నిర్మాణం చేస్తున్నారు వీళ్ళు. ఏది అద్దాలు షో చేయడానికి 2750 కోట్లట. అంటే అద్దాలు పెడతానికే మీరు ఢిల్లీ పార్లమెంటును హైదరాబాద్ అసెంబ్లీ కలుపుకున్నా కానీ అంత కాలేదు. అదొక 900 కోట్లు, ఇది ఒక 600 కోట్లు, అంటే 1500 కోట్లతో సుమారు ఇంచుమించుగా అయిపోయింది. వీళ్ళకి ఓన్లీ అద్దాలు పెడతాను 2700 కోట్లు అవుతుందంటే ఎవరు డబ్బు వృధా చేస్తున్నారు మీరు? ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? అదేవిధంగా ఉన్న నగరాలను అభివృద్ధి చేసుకుంటూ వెళితే కనుక విజయవాడ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసి మచిలీపట్నం పోర్ట్ని ఇమీడియట్గా దాన్ని అందుబాటులో తీసుకొచ్చేస్తే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఇవన్నీ కూడా ఈవెన్ అమరావతి కూడా దాంట్లో భాగమే అవుతుంది కదా దాంట్లో. అవును. అలా కాకుండా మేము అమరావతిలో అన్నీ పెడతాము, గుంటూరుని వదిలేస్తాము, మాకు మచిలీపట్నం సంబంధం లేదు, గన్నవరం ఎయిర్పోర్ట్ని తీసుకెళ్ళి అక్కడ పెడతామంటే ఇక్కడ ప్రజలు ఏమైపోతారు? ఆల్రెడీ ఇప్పటిదాకా నివసిస్తున్న వాళ్ళు కానీ జీవిస్తున్న ప్రజలు ఏమైపోతారు? అంటే మేము సాక్రిఫైస్ చేయాలా? ఎందుకు సాక్రిఫైస్ చేయాలా? ఆల్రెడీ మీ విజయవాడ నగరాన్ని ఎవరు కూడా మమ్మల్ని అభివృద్ధి చేయలేదు. ఆటోమేటిక్గా వ్యాపార కూడలుగా అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ వచ్చింది. అటువంటి డెవలప్మెంట్ని ఆపేసి మేము అమరావతిలో అభివృద్ధి చేస్తామంటే విజయవాడ వాసిగా మేము ఎందుకు ఒప్పుకోవాలి? దానికి ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? ఈవెన్ గుంటూరు పబ్లిక్ కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ క్యాపిటల్ అని చెప్పినప్పుడు దాని మీద ఎత్తు చూపెట్టిన వీళ్ళందరూ కూడా, అవును, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, మరి వాళ్ళ ఇండస్ట్రీస్ అని వైజాగ్లో ఎందుకు పెడుతున్నారు? అమరావతిలో పెట్టచ్చు కదా మీరు. రీసెంట్గా ఇన్ఫోసిస్ కూడా అక్కడే కేటాయించారు. అదే చెప్తున్నాను, వీళ్ళందరినీ మీరు అమరావతిలో 99 పైసలకి భూమి ఇచ్చి మీరు అక్కడ పెట్టించచ్చు కదా. మరి హెరిటేజ్ సంస్థ కూడా ఇక్కడ ఎందుకు పెట్టలేదు? హైదరాబాద్లో పెట్టారు హెరిటేజ్ వాడిది, మీరు అమరావతిలో ఎందుకు పెట్టట్లేదు? అంటే ప్రాక్టికల్గా కూడా అమరావతి అనేది ఇప్పుడప్పుడే అభివృద్ధి చెందేది కాదు, ఇప్పుడప్పుడే ఏ కంపెనీ వచ్చే పరిస్థితి కాదు. అదే లూలు మాల్స్కి వైజాగ్లోనూ విజయవాడ నడిబొడ్లో స్థలాలు ఇచ్చావు కానీ అమరావతిలో ఎందుకు స్థలం ఇచ్చి లూలు మాల్ని పెట్టనివ్వట్లేదు? అక్కడ ఇవ్వచ్చు కదా మీరు. అంటే మీకు తెలుసు, వాళ్ళకి రియల్గా తెలుసు అమరావతిలో ఇప్పుడు ఏమి జరగదనేది.
అందుకని జగన్మోహన్ రెడ్డి గారేమో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీరు కానీ, మనం కానీ అందరం కూడా చూసే రాజధాని కావాలనేది ఆయన భావిస్తున్నాడు. అందుకే వైజాగ్ అని చెప్పాడని చెప్పడం. సరే, వైజాగ్ ప్రజలకు నచ్చలేదు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం పెట్టండి, తప్పే ఉంది దాంట్లో. అది పెట్టకుండా ట్రోల్స్ చేసి ఇతను మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకున్న ఆర్థిక వ్యవస్థను చూసి, మనకు ఆర్థిక వెసులుబాటును చూసి, ఆర్థిక ఇబ్బందులు చూసి ఈ విధంగా అయితే రాజధాని అభివృద్ధి చేయొచ్చు అనేది ఆయన ఒక ఆలోచన. అది తప్పు రైట్ చెప్పని చెప్పి చంద్రబాబు నాయుడిని. ఈరోజు చంద్రబాబు ఏం చెప్తున్నాడు? సిఆర్డీఏలు ఇవన్నీ కలిసి ఉన్నాయి అంటున్నాడు. సిఆర్డీఏలో కలిసి ఉన్నప్పుడు నువ్వు విజయవాడ నగరం అభివృద్ధి చెందడానికి ఏం ప్లాన్ చేశావు? గుంటూరు నగరం అభివృద్ధి చెందడానికి ఏం ప్లాన్ చేశావు? మచిలీపట్నం నగరాన్ని అభివృద్ధి చెందడానికి ఏం చేశావు? చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేశావు? అమరావతిలో స్థలం ఉంటే నీకేమో కట్టుకోవచ్చు, పక్కన ఉంటే గ్రీన్ జోన్ పెడుతున్నారు మీరు. అంటే వేరే ప్రజలు నష్టపోవాలా? ఇది తప్పు కాదు. ఇది అంటే మీ స్వార్థం కోసం అని చెప్పని ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా శూన్యం చేయడం తప్పే కదా ఇది. అందుకని ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఉందో ఇది కరెక్ట్ సజెషను. దీన్ని అమలు చేయాలని, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల క్యాబినెట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో ముఖ్యంగా ఒక నిర్ణయం చాలా వివాదాస్పదంగా ఉంది. అమరావతి ప్రాంతంలో R5 జోన్లో వైఎస్ జగన్ హయాంలో ఏకంగా 50,000 మంది పేదలకి ఇళ్ళు ఇచ్చారు. ఈ క్యాబినెట్ మొన్న దాన్ని రద్దు చేయడమే కాకుండా ఒక కారణం చెప్పింది. జీవో నెంబర్ 56 విత్డ్రా చేసుకుని సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పి ప్రభుత్వం అధికారికంగా చెప్పడం అంటే ఆంతర్యం ఏంటి? అంటే అక్కడ అమరావతి ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్. ఇప్పుడు అదే కదా వాట్ దే వాంట్ టు సే. ఇప్పుడు పార్లమెంట్లో ఏమో ప్రభుత్వం అధికారికంగా అలా ఎలా చెప్తుంది? నాకు అదే సార్, ఇప్పుడు నేను కూడా చెప్పింది అదే సార్. ఇప్పుడు అమరావతి గురించి పార్లమెంట్లో రేణుకా చౌదరి గారు ఏం మాట్లాడారు? అమరావతి అని చెప్పి. అమరావతి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే అమరావతి అనేది వాళ్ళు ఏదో క్యాపిటల్ అనుకున్నారని చెప్పి అనుకోండి, దాంట్లో ఏదైతే 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారో ఆ జనాభా కనుక అక్కడికి వెళ్ళగలిగితే అమరావతి అదే మాటగా గ్రో అవుతుంది కదా. అది అంటే పబ్లిక్ వస్తారు కదా ఆటోమేటిక్గా. 50,000 ఇంటూ ఒక కుటుంబానికి ముగ్గురు వేసుకున్నా 150,000 మంది జనం పెరుగుతారు. పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఆటోమేటిక్గా ఫెసిలిటీ క్రియేట్ అవుతుంటాయి. వాళ్ళు కొద్దిగా వ్యాపారాలు అయి పెట్టుకుంటారు చిన్న చితగా. వాటికేమో పేద ప్రజలకేమో అమరావతిలో నిర్మించకూడదు, ఆ నిర్మాణాలు ఉండకూడదు, జీవించకూడదు అక్కడ కేవలం బడాబాబులు, చంద్రబాబు బినామీలు, పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే రాజధాని అమరావతి అని చెప్పితే సామాన్యుడు మరి అమరావతికి ఏం వెళ్ళగలుగుతాడు? ఏం చేయగలుగుతాడు అమరావతికి వెళ్ళి? ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు మొన్న అంతకుముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? అమరావతి అనేది ద బిగ్గెస్ట్ సిటీ అవుతుందని చెప్పి అన్నాడు. మొన్న ఏమంటాడు? మళ్ళీ రెండోసారి ల్యాండ్ పుల్లింగ్కి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఇప్పుడు మున్సిపాలిటీ స్టైల్లో ఉంది, దాన్ని పెద్ద చేయాలని చెప్పి అంటాడు. అంటే మరి అప్పుడు ఆలోచన లేదా నీకు? 50,000 ఎకరాలు తీసుకున్నప్పుడు మున్సిపాలిటీ స్టైల్ అని తెలియదా నీకు? ఇప్పుడేమో మున్సిపాలిటీలకు ఆపేస్తారా అని చెప్పి మళ్ళీ బెదిరించి రెండోసారి ల్యాండ్ పుల్లింగ్కి వెళ్తున్నాడు. ఒక రైతు ఏదైతే అమరావతిలో రైతు ఉన్నాడో అక్కడ మంత్రి నారాయణ ముందు మాట్లాడుతూ కుప్పకూలు పడిపోయాడు. మా పరిస్థితి ఏంటనేది ఈరోజు అమరావతిలో స్థలాలు ఇచ్చిన రైతులు కూడా బాధపడే పరిస్థితి. అమరావతిలో స్థలాలు ఇచ్చిన రైతులందరూ కూడా పిల్లలు చదువుకోవడానికి కానీ, పిల్లల పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళ ల్యాండ్ను ఉపయోగించుకోకుండా ఈ రోజుకు కూడా నువ్వు స్థలాలు కేటాయించలేదంటే వాళ్ళ పరిస్థితి ఈరోజు 12 ఏళ్ళు అయింది. ఈ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఇక్కడికి. ఆర్ ద ఫీలింగ్ గిల్ట్? అంతే కదా. ఇప్పుడు ఎవరితో స్థలం తీసుకొని అసలు ప్రభుత్వ స్థలం లాక్కోవడం అనేది చంద్రబాబు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీద బురద వేశారు వీళ్ళు. ల్యాండ్ పుల్లింగ్ యాక్ట్లో అని చెప్పి ఇది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వేశారే, ఆ కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడు. అతనికి అలవాటు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు బలవంతంగా రైతుల దగ్గర సెకండ్ ల్యాండ్ పుల్లింగ్ అని చెప్పని ఎందుకంటే ఇంత భూమి కాంక్ష ఎందుకు చంద్రబాబు నాయుడికి? ఇప్పుడు ఫస్ట్ టైంలో ఇచ్చిన అమరావతి రైతులకి స్థలాలు ఇవ్వలేదు, సరైన డబ్బులు రావట్లేదు, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, రైతులు చనిపోతున్నారు, అన్ని రకాల ఇబ్బంది పడుతుంటే ఆ రైతులను ఆదుకోవాల్సి పోయి ఇది పక్కన పడేసి మళ్ళీ సెకండ్ టైం ల్యాండ్ పుల్లింగ్ అని చెప్పని ఇంకా రైతులు మోసం చేయడం తప్పు కాదా? ఇవన్నీ కూడా మేము చెబుతున్నాం జనాలకి. ఇప్పుడు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? పారాసిటమాల్ తగ్గుతుందని సహజీవనం చేయాల్సిందని చెప్పాడు ఆయన. అప్పుడు ఏం చేశారు? వీళ్ళే చాలా ట్రోల్ చేశారు, కానీ వాస్తవం అదే కదా. అదే ఇవాళకి ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోయిందో తెలియట్లేదుగా. అదే వాస్తవమే కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వాస్తవాలు చెప్పినప్పుడు కొంత జనానికి అర్థం కావడానికి టైం పడుతుంది. ఆ టైంలో ఇప్పుడు అమరావతి కూడా ప్రజలకు అర్థమవుతుంది. అమరావతిలో జరుగుతుంది మోసం జరుగుతుంది. కేవలం అతను భూదాహం ద్వారా
అతను ధనదోహం ద్వారా డబ్బులు సంపాదించడానికి ఇది ఒక ఆదాయ మార్గంగా మాత్రం చూస్తున్నాడు తప్ప దాన్ని ఎక్కడ కూడా అభివృద్ధి చేయాలని, కానీ అభివృద్ధి అయ్యే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి దానికి. సో మీరు అధికారంలోకి వస్తే 2029లో మావిగన్ ప్రతిపాదన అమలు చేస్తారా? రెండోది 50,000 ఇళ్ల పట్టాలు ఏవైతే రద్దు చేశారో దాని విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు? సార్, పేదవారి విషయంలో అధికారంలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా పేదవారి తరపున మేము పోరాటం చేస్తాము. తప్పకుండా పేదవారికి ఆ స్థలాలు ఇవ్వాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌట్. ఎందుకంటే మా చేతితో మేము ఇచ్చిన స్థలాలు పట్టాలి, అవి వాళ్ళ స్థలాలు చూపెట్టాం, శంకుస్థాపన చేసాం, వాళ్ళందరికీ కూడా స్థలాలు చూపెట్టి ఇల్లు ఇస్తే వాటిని మోసం చేయడం అంటే పేద ప్రజలు తినే నోట్లో మట్టి వేయడం. వీళ్ళందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా ఏదైతే మావిగన్ పేరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మార్చుకున్న విజయవాడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందాల్సిందే. దాంట్లో కూడా అమరావతి కూడా ఒక భాగంగా ఉండాలి తప్ప అమరావతి వీటన్నిటిని తినేస్తుందంటే మాత్రం మేము ఎవరు కూడా సహకరించే పరిస్థితి లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకే నిర్మాణాలు అన్నీ జరుగుతాయి తప్ప ఎక్కడో కూడా అదేవిధంగా రైతులను కానీ ఎవరిని కూడా ఇబ్బంది పడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. 29 గ్రామాల రైతులు కానివ్వండి, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం సరౌండింగ్స్ డెవలప్మెంట్ కానివ్వండి, వీటన్నిటిని కూడా కలిపే ముందుకెళ్తాం తప్ప చంద్రబాబు లాగా వన్ సైడ్ వెళ్ళే పరిస్థితి ఉండదు మాది. ఈ మావిగన్ ప్రతిపాదన జగన్ తీసుకొచ్చిన తర్వాత ఈ మావిగన్ పరిధిలో రియల్ ఎస్టేట్లో ఏమైనా భూమి కనిపించిందా? సార్, తప్పకుండా సార్. ఇప్పుడు జనరల్గా ప్రజలందరికీ కూడా వాస్తవం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది సార్. స్తబ్ద కాదండి, కుప్పకూలిపోయింది. ఎందుకంటే వీళ్ళు 18,000 రూపాయలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సచివాలయాలకి, అపార్ట్మెంట్లకు 3,000 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేరు ఈరోజు. స్థలంతో సహా 3,000, 4,000 ఇచ్చినా కూడా కొనేవాళ్ళు లేరు ఈరోజు. అంటే ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతం అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యాపారాలు లేవు, సరైన ఇన్కమ్స్ లేవు, ఎవరికి కూడా ఆదాయాలు లేవు. అదేవిధంగా ప్రజలకేమో జీవననాడి నడవాలంటే కష్టమే పరిధి. ఏదైనా రూపాయి సంపాదిస్తే అది మందుకే సరిపోతుంది వాళ్ళకి. వీళ్ళు మందును విపరీతంగా ప్రమోట్ చేస్తారు. 24 గంటలు మందు అందుబాటులో తీసుకొచ్చారు. దానివల్ల ఎవరైనా పేద ప్రజలు కష్టపడిన వాళ్ళంతా కూడా మందుకి ఖర్చు పెడతాం సరిపోయింది తప్ప ఎవరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 29 ముఖ్యమంత్రి అయ్యాక వీటన్నిటికీ కూడా గాడిలో పెడతారు. అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తారు తప్ప చంద్రబాబు లాగా స్వార్థం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయరు. సో విజయవాడ మీరు దాదాపు 2009లో ఎమ్మెల్యే చేశారు, 14లో చేశారు, 19లో చేశారు, 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారి అయితే మంత్రిగా చేశారు. సో దిస్ ఈజ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అనేవి ఏమైనా ఉన్నాయా? చాలా నా కాన్స్టిట్యూన్సీ సంబంధించి నేను 2 సార్లు ఎమ్మెల్యే అయింది. 2009 ఒకసారి, 19 ఒకసారి, 14 ఓడిపోయాను, 24 ఓడిపోయాను. మా పశ్చిమ నియోజకవర్గం సంబంధించి అనేక ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా విజయవాడ నగరాన్ని, మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా ఇదివరకు పాత బస్తీ అనే దాన్ని ఏదైతే బందర్ రోడ్లు, బీసెంట్ రోడ్లు లాగా మా ఏరియాలో డెవలప్ చేసుకోగలిగాం మేము. సిమెంట్ రోడ్లు వేసి, అంటే రోడ్లు అంటే ఆ విధమైన బ్యూటిఫికేషన్ కూడా తీసుకొచ్చాం. అంటే అదే 1 టౌన్ ఏరియా ఇదంతా చిట్టినగర్. అవును, మీరు ఒకసారి చూసుకుంటే కనుక మీరు పంజా సెంటర్ నుంచి చిట్టినగర్ వెళ్తుంటే మీకు బందర్ రోడ్లు ఏ విధంగా అయితే బ్యూటిఫికేషన్ ఉందో అటువంటి హంగులతో మొత్తం మా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకున్నాం. మంచి స్టేడియం తీసుకొచ్చుకున్నాం కానీ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి అట్లా పేద ప్రజలకు కావాల్సినవన్నీ కూడా పాత బస్తీని కొత్త బస్తీగా చేయడానికి అన్ని రకాల హంగులతో అభివృద్ధి చేయగలిగాం మేము. ఫ్లైఓవర్ విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అది చూడొచ్చు. అదేవిధంగా బెన్సర్గిల్ దగ్గర ఫ్లైఓవర్లు కావచ్చు, రిటర్నింగ్ వాల్స్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడకి అన్ని రకాల కూడా ఆర్థికంగా వారు సహాయం చేసి ఇప్పుడు రిటర్నింగ్ వాల్ అనేది దశాబ్దాల కోరిక. దాదాపు 12 డివిజన్లు, కొన్ని వేల మంది కొద్దిపాటి ప్రకాశం బ్యారేజ్ గేట్లు వదిలితే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు మొన్న సింగినగర్ ఏదైతే బుడమేరు వచ్చిందో ఆ బుడమేరు వచ్చినప్పటికీ కూడా అక్కడ కృష్ణానది పొంగినప్పటికీ కూడా, అవును అదే టైంలో కృష్ణానది పొంగింది. కృష్ణానది ఎఫెక్ట్ పడలేదు. చెప్తున్నా, విజయవాడ పడలేదు. కారణం అంటే రిటర్నింగ్ వాళ్ళు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 45 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనుభవం అని చెప్పి అంటాడు కదా, మరి రిటర్నింగ్ వాళ్ళు ఎందుకు అట్లయిపోయాడు? బెన్సర్గిల్ దగ్గర ఫ్లైఓవర్ సొగం నిర్మాణం చేసి ఆపేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు మిగతా సొగం పూర్తి చేసి ఇంకోటి కూడా కట్టాడు. పక్కన 2 ఫ్లైఓవర్స్ ఆయన కట్టింది ఆయన అక్కడ. అంటే జనాలకి కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వచ్చి, ఇది కూడా బుడమేరు కూడా వీళ్ళు చేసిన తప్పు మానవ తప్పిదం అంటారే, అధికారులు సరిగ్గా సమన్వయం చేయకుండా అప్పటికీ కూడా ఇరిగేషన్ అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా
వాళ్ళు ప్రికాషన్ తీసుకోవడం వల్ల అంత నష్టం జరిగింది. ఆ నష్టానికి షో చేసాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎప్పటికీ కూడా దాన్ని పరిష్కారం చూపెట్టట్లేదు చంద్రబాబు నాయుడు. బుడమేరుకి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంటే కనుక ఇప్పటికి పర్మనెంట్ పరిష్కారం వచ్చేసేది దానికి. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉందా బుడమేరు గురించి? ఎందుకంటే బుడమేరు అనేది ప్రతిసారి జరిగేది, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు బుడమేరు సంఘం నుంచి. డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? తప్పకుండా బుడమేరుని ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రక్షాళన చేసి దాన్ని భద్రత చేయాల్సిన పరిస్థితి ఉంది. వాటికి కూడా రిటర్నింగ్ వాల్స్ అన్నీ కూడా పటిష్టం చేసుకుంటూ వెళ్ళి బుడమేరు ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో కొంత ఆక్రమణల్ని వాడికి వేరే మార్గాలు చూపెట్టే వాళ్ళందరికీ కూడా తప్పకుండా వాటిని చేయాల్సిన బాధ్యత. తప్పకుండా రేపొద్దున మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బుడమేరు అనేది విజయవాడకి ఒక బ్యూటిఫికేషన్ లాగా చేస్తాం తప్ప ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని ఇప్పటికే మనం ఒక ఆలోచన చేయడం జరిగింది. దాని ద్వారా ముందుకెళ్తాం మేము కూడా. సో 2029 ఎన్నికల్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 2029 అంటే ఏం చెప్తారు? సార్, నా కోరిక విజయవాడ వెస్టే సార్. నేను పుట్టి పెరిగింది అక్కడే. మా నాయకుడు కూడా అక్కడే పోటీ చేయమని చెప్తారు, అక్కడే చేద్దామని ఆలోచన. మా నాయకుడు తప్పనిసరిగా ఈసారి విజయవాడ వెస్ట్లోనే నాకు అవకాశం కల్పిస్తారని నేను భావిస్తున్నాను. మరి అక్కడ ఈసారి కూడా ముస్లిమ్స్కి ఎక్కడ చేయాలని అనుకుంటే అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, గత నుంచి చేస్తున్నాడు కాబట్టి. నాతో ముస్లిమ్స్ ఎక్కడా కూడా అంత కలిసి ఉంటాం. మా ఇంట్లో డిఫర్ కాలేదు, చక్కగా ఉంటారు. తప్పకుండా మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేయాలనేదే మా ఆలోచన. మా నాయకుడు అదేవిధంగా ఆదేశిస్తాడని కూడా నేను భావిస్తున్నాను. ఎలా ఉంది సార్ విజయవాడలో పార్టీ పరిస్థితి? ఎలా ఉంది? ఏమైనా గేరప్ అయిందా లేదా? కార్యకర్తల స్థాయి నుంచి కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ? సార్, ఒకటి మొత్తం ఓవరాల్ విజయవాడ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ సెంట్రల్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడో కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెక్కు చెదిరిన పరిస్థితులు లేదు సార్. కాకపోతే కొంత ఈ సంవత్సరం 2 ఏళ్ళు భయభ్రాంతులు అయ్యారు. కొంత ఈ కూటమి నాయకులు చేసే ఇబ్బందులకి వాటికి భయం ప్రాంతాలు చేశారు తప్ప అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో కంటే కూడా 2019, 14, 19 కంటే కూడా రెట్టింపు ఉత్సాహంతో 29లో పనిచేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవసరం రాష్ట్ర ప్రజలకు ఉంది. ఈరోజు నాయకులకి కార్యకర్తలకు ఎంత ఉందో దానికంటే కూడా ప్రజలు ఎక్కువ భావిస్తున్నారు. ఆయన లేకపోవడం వల్ల మనం నష్టపోతున్నాం అనేది. అందుకని ఏదైతే ప్రజలు భావిస్తున్నారో ప్రజల భావాలకి లోబడి పార్టీ నాయకులు కార్యకర్తలందరూ పనిచేస్తారు కాబట్టి తప్పకుండా 2029 రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి 175 మనం మేము చెప్పాం కదా, 100% అది రేపు జరిగేది. 2029లో గ్యారంటీ జరుగుతుంది అది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.